ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందరం రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా యేసయ్యకి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. మంచిది. రాత్రి మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకుని అద్భుతమైన కృపను ప్రభు నాకు అనుగ్రహించినందుకు ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అట్లాగే రాత్రి దేవుని వాక్యాన్ని అందించుటకు నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి ప్రియులు డానియల్ రాజు గారిని బట్టి బావగారు అవుతారు. వారికి నా ప్రత్యేకమైన వందనాలు, చెల్లికి కూడా. అట్లాగే కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలండి. ప్రభు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక. వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరికీ ప్రత్యేకమైన వందనాలు. నా తల్లిదండ్రులు కూడా ఇక్కడే ఉన్నారు. నాన్నకి, అమ్మకి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ గ్రామ పెద్దలకి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఒకసారి మనం అందరం లేచి నిలబెడదాం. వాక్యానికి వెళ్ళే ముందుకు చిన్న ఆరాధన, రెండు చేతులు ఆయన వైపెత్తుదాం. ప్రభు మనకెంతో మంచి సమయాన్ని ఇచ్చారు. ఆయన్ని గణపరిచే గొప్ప తరుణాన్ని కలుగు చేసినందుకు నిండు మనసుతో అందరం కళ్ళు మూదాం. రెండు చేతులు పరమ తండ్రి వైపెత్తుదాం. రాత్రి దేవుడు తన మాటల చేత మనల్ని ధైర్యపరచాలి. ఆయన ఉనికిని మనము గ్రహించినట్లు పరిపూర్ణంగా ఆయనకు అప్పగించుకుందాం. మౌనంగా ఉండొద్దు, కళ్ళు మూయండి, రెండు చేతులు ఆయన వైపెత్తుదాం. ప్రభు ఈ రాత్రి మనకు అనుగ్రహించిన ఈ సమయాలన్నిటిని బట్టి స్తోత్రాలు చెప్దామండి. అందరం కలిసి స్తోత్రం. హల్లెలూయా. నైవేద్యములు, దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరమే బలి అర్పణ కాగా, నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయా, మహనీయుడవు నీవేనయా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయా. చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సభలు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. మౌనంగా ఎవరు ఉండకండి. ఆయన మన కొరకు చేసిన ప్రతి విధమైన త్యాగాన్ని బట్టి నిండు మనసుతో ప్రభుని స్తుతిద్దాం. ఆమేన్. నూతన క్రియలు జరిగించు దేవుని బట్టి. గ్లోరీ. సభలు కొడదాం, ప్రభుని గణపరచండి. నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా, నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, తముగా మారి
మారిపోయేనే నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. పాడదామా? సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా. ఆమేన్. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా. నా ప్రాణాత్మ శరీరమే బలి అర్పణ కాగా, నా ప్రాణాత్మ శరీరమే బలి అర్పణ కాగా, నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే. ఆమేన్. నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి. ప్రభు వైపు చూడండి, ఆయన మీద ఆధారపడుతూ కనపరచండి. ఓహో నీకేనయా ఆరాధన, నీకేనయా ఆరాధన, ఆరాధన స్తుతి 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 ఆరాధనాయ, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. సిద్ధమా? ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ఎవరు లేరయ్యా మాకు ఇలలో. చేతులు అలాగే అందరం పైకెత్తుదామా? ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే మాకు ఆశ్రయ దుర్గము. ప్రేమగల తండ్రి, మా జీవితాలకున్న ఒకే ఒక ఆధారం మీరే. మీరు లేని జీవితాలు చాలా శూన్యభరితం. మా ఉనికికి కారణాలు నీవే. ఈ రాత్రి నీ సన్నిధిలో కూడుకొని నిన్ను ఆరాధించే భాగ్యాలు మా బ్రతుకులకి ప్రసాదించినందుకు వందనాలు. వాక్య రూపిగా మా మధ్యలో సంచరించుటకు కృపా సత్య సంపూర్ణుడిగా మా మధ్యలోకి దిగిరండి. మా ప్రాణాలని, మా శరీరాల్ని, మా ఆత్మలన్నిటిని వాక్యం చేత పరిశుద్ధపరచండి. రాత్రి ప్రతి ఒక్కరి హృదయాల్లో నీ కార్యములు జరుగునుగాక. నీవే ప్రతి ప్రాణాన్ని దర్శించండి. నన్ను మరుగు చేయండి, మీరు మాత్రమే మహిమను పొందమని నీ కార్యాల కొరకు ఎదురు చూస్తూ నాకు నేనుగా మాకు మేముగా నీ అధికారాలకు అప్పగించుకొని చూడగా పరిశుద్ధాత్ముడు మీ కార్యాలే సంపూర్ణంగా జరిగించమని యేసు నామం పేరట మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటారు మా పరమ తండ్రి. ఆమెన్ చెప్దామా? ఆమె. దయచేసి అందరూ కూర్చుందాం.
ఇంకెవరు అటు ఇటు తిరగొద్దు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం అందరం శ్రద్ధగా విందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని 14వ వచనాన్ని మనం చదువుదామా ఒకసారి? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని 14వ వచనాన్ని. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. చదివిన లేఖనంలోంచి ప్రభు ఈ రాత్రి మనతో ఖచ్చితంగా నిశ్చయముగా మాట్లాడునుగాక. ఆమేన్ చెప్పండి అందరూ కలిసి. గట్టి ఎవరు తిరగకుండా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినమని ప్రేమతో నేను కోరుతూ ఉన్నాను. మరి మంచిగా చాలామంది ఆసక్తిగా కూడి వచ్చారు. మరి దేవుడు తన కార్యాన్ని సఫలపరిచినందుకు ఒక మంచి స్తోత్రం మనమందరం చెల్లిద్దాం ఆయనకి. హల్లెలూయా. చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. చాలా సంతోషం, మిమ్మల్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరి చాలా మంది సేవకులు ఉన్నారు, వారికి ప్రత్యేకమైన వందనాలు. సౌండ్ సిస్టమ్ శ్యామనికి, మరి తమ్ముడు ఆర్కెస్ట్రా మంచిగా వినయన్నకి, అట్లాగే తమ్ముడు జాషువాకి ప్రత్యేకమైన వందనాలు. లైవ్ ఇస్తున్న బ్రదర్ కూడా. ఈ చదివిన వాక్యం దగ్గరికి వెళ్దాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు అని. ఆ దేవుడై ఉన్న వాక్యమే శరీరాన్ని ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడానికి వచ్చెను అని. గమనించండి, యోహాను ఆనాటి ప్రజలు, గ్రీకు సామ్రాజ్యాలు, గ్రీకు ఫిలాసఫర్స్ ఇలాగ అనుకునేవాళ్ళు, మానవ జీవితాన్ని ఉద్ధరించడానికి ఎవడొస్తాడు, మానవ బ్రతుకులను మేలుకరంగా చేయడానికి పట్టించుకునేవాడు ఎవడన్నా ఉన్నాడంటారా? ఎవడు లేడు. అయినా దేవుడు అనేవాడు ఉంటే దేవలోకంలోనే ఉంటాడు, కానీ మానవ లోకానికి దిగి రావడం అనేది సాధ్యం కాదు. అయినా సర్వశక్తిమంతుడైన దేవునికి శరీరం ఎక్కడ ఉంటుంది? దేవుడు దేహాన్ని ధరించుకోవడం అనేది వెర్రితనం అనేటువంటి ఒక నానుడి ఆ రోజుల్లో ప్రజల మధ్య ఎక్కువగా ఉంటూ ఉండేది. కానీ వీటన్నిటి ఆలోచన మధ్యలో యోహాను ఈ స్వార్థ పాఠ్యభాగాన్ని రాస్తూ ఆనాటి ప్రజానీకానికి చెప్పాలనుకున్నాడు. గల కారణం ఏంటంటే, దేవుడు శరీరధారిగా రావడం అనేది జరగదు, దేహాన్ని ధరించడం దేవుడు అది జరగని పని అనేటువంటి నానుడి గ్రీకు ఫిలాసఫర్స్లు ఎక్కువగా ఉంటూ ఉండేది. కానీ వారి యొక్క ఆలోచనని, వారి ఉద్దేశాలని పటాపంచలు చేయడానికి ఒక అద్భుతమైన లేఖనం రాశాడు. అదేంటంటే, దేవుడు దేహాన్ని ధరించుకున్నాడు, సర్వశక్తిమంతుడు శరీరధారిగా భూమి మీదకి దిగి వచ్చాడని. స్తోత్రం కలుగునుగాక. మానవ ఊహ ఒకలాగా ఉండొచ్చేమో కానీ దేవుని ఉద్దేశం దానికి మించి ఎక్కువగా ఉండగలుగుతుంది. ఎందుచేత అంటే, మానవ జీవితాలను నిర్మించిన వాడు, నిర్మాణకుడు ఆయనే. బైబిల్ చెప్తున్నది, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగులేదు అని. సమస్త మానవ కోటికి ఊపిరైనను ఉనికి అయినను సమస్త విధములుగా ఆయనై ఉన్నాడు. ఆయన సార్వభౌమత్వాలు కలిగి ఉన్నవాడు. అందుకనే మానవుల్ని ఆయన వలె మరెవడు పట్టించుకోలేదు. ఆయన పుట్టాడు అని చెప్పడం కన్నా ఆయన వచ్చాడు అని చెప్పడమే లేఖనాల యొక్క సారమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి ఈ మాటలన్నీ కూడా. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆయనే దేవుడై ఉన్నాడు అని. కొంచెం ఆలోచించండి ఈ మాట. ఆదియందు వాక్యం ఉండెను అనే మాట మనకు కనబడుతుంది. వాక్యము, ఆదియందు దేవుడు ఉన్నాడన్న మాట చెప్పకుండా ఆదియందు ఎవరున్నారంట? వాక్యం. ఈ దేశపు ఇతిహాస పురాణ గాథలు కూడా దేవుడు వాక్యమై ఉన్నాడు అని, ఆదిలో శబ్దం ఉండేది అని, నాదము ఉండేది అని. దానినే మన దేశపు పౌరోహిత్యం చేసేటువంటి కొంతమంది ఇలా చెప్పారు, ఓంకారము అని. అంటే శబ్దము ఉండేది అనేదానికి, వాక్కు ఉండేదానికి అనేదానికి, లేదా అక్షరము ఉన్నది అనే దానికి, లేదా ఓంకారాన్ని ఉపయోగించారు. ఓంకారం అది అక్షర బ్రహ్మై ఉన్నది.
అక్షరము నాశనము లేనిది, శాశ్వత కాలము ఉండేది, క్షయము కానిది, దానిని అక్షర బ్రహ్మము అంటారు. అలాగే వాక్యాన్ని కూడా ఓంకార రూపంగా పోల్చుకుంటూ వచ్చారు. ఓంకారంలో అకార, ఉకార, మకారాలు ఉంటాయి. అకారం, ఉకారం, మకారం అంటే అకారం సృజించేది, ఉకారం నడిపించేది, మకారం దానిని లయం చేసేది. దానిని కూడా బైబిల్ చెప్తుంది. ఆయన తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మ ప్రక్రియగాను ఆయన ఉన్నవాడు. అందుకనే ఆయన భిన్నత్వం ఏకత్వం అంటాం కదా, అలాగే బహుళత్వములు ఆయన ఏకత్వం అయి ఉన్న దేవుడు. స్తోత్రం కలుగునుగాక. ద్వితీయోపదేశ కాండం మనం 6వ అధ్యాయం 4వ వచనం ఒకవేళ చదివితే, ఇశ్రాయేలు వినుము, మన దేవుడని యెహోవా అద్వితీయుడు అనే మాట కనబడుతుంది. అంటే ద్వితీయత్వము లేనివాడు, ఏకమై ఉన్న ఒకే ఒక్క దేవుడు. కనుక మానవుడు అనేక మందిని కాదు కొలవలసింది, ఒకే ఒక్క దేవుడై ఉన్న ప్రభువును మనం ఆరాధించుదుముగాక. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. సనాతనమైన బ్రాహ్మణ బొంగవుడు బమ్మెర పోతన గజేంద్ర మోక్షం అనే పాఠ్య భాగంలో ఇలా చెప్పాడు: ఎవనిచ్చే జనించు జగమెవ్వని లోపలలుండు లీనమై, ఎవడనాది మదిలయుడెవడు, సర్వము దాని అయిన వాడెవడు, వాని ఆత్మను నేను స్వీకరింతును అని. నీటిలో స్నానం చేయడానికి ఏనుగు కొలనులోకి వెళ్ళింది, చెరువు లాంటి దాంట్లోకి. అందులో మొసలి ఉన్నదన్న సంగతి గ్రహించిన ఏనుగు తన జలక్రీడలు ఆడుతూ ఉండలోపు మొసలు వచ్చి దాని కాలు పట్టుకుంది. దానిని లోపలికి తీసుకెళ్ళిపోతుంది. ఏనుగు బలం నీటిలో తక్కువై మొసలి బలం ఎక్కువైపోయి దానిని లోపలికి లాక్కెళ్ళిపోతుండే. ఏం చేయాలో తెలియని ఈ ఏనుగు దేవునికి మొరపెట్టింది. ఆ మొర్ర ఎలా చెప్పిందో, ఎలా చేసిందో ఊహించినటువంటి ఈ బమ్మెర పోతన సనాతనమైన బ్రాహ్మణ పొంగవుడు దీనిని ఇలా ఒల్లించూరు రాశాడు. ఏమనంటే, ఎవని చేత జనించబడింది అనంత విశ్వం, ఎవని చేత ఇది నిర్మాణము చేయబడింది, ఎవడు అనంత సృష్టికి ఆదియు అంతము అయ్యున్నవాడు, ఈ అనంత బ్రహ్మ విశ్వానికి మొదటి వాడెవడు, కడపటి వాడెవడు, వాడు నాకు తెలిస్తే నన్ను రక్షిస్తే నా ఆత్మతో వారిని నేను స్వీకరిస్తాను అన్నాడు. స్తోత్రం. మరి ఎవని చేత కలుగు చేయబడింది అనంత విశ్వం? బైబిల్ చెప్తుంది, ఆయన నోటి మాట చేత సమస్త సృష్టిని ఆయన ఏం చేశాడు? కలుగు చేశాడు. ఆయనే మొదటి వాడును, ఆయనే కడపటివాడు. ఆయన మానవ జాతికి మధ్యవర్తిగా వచ్చిన దేవుడై ఉన్నాడు. స్తోత్రం. ఇలా చెప్పుకుంటూ పోవాలంటే దేవుని ఉనికి అనేక రకాలు. ఈ అక్షర బ్రహ్మ ఏదైతే ఓంకారం అని చెప్పారో, ఓంకారం అన్నా, శబ్దము అన్నా, నాదము అన్నా, వాక్యము లేదు వాక్కు అన్నా ఒకటే. ఈ వాక్యే ఆదిలో దేవుని యొద్ద ఉంటే ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమై ఉన్న దేవుడి పేరేంటి? ప్రకటన గ్రంథానికి వద్దాం. బైబిల్ గ్రంథాలు తీయండి. ఆది యందు శబ్దం ఉండేను, ఆది యందు నాదం ఉండేను, ఆది యందు ఓంకారం ఉండేనని వేదాలు చెప్తున్నాయిగా. మరి ఆయనకి ఏమని పేరు? ఆయన పేరుతో చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 13వ వచనం చదవండి. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆయన పేరే నజరేయుడని యేసుక్రీస్తు. చెప్పొచ్చుగా ఇంకొంచెం దగ్గరగా. హల్లెలూయా. బహుశా హల్లెలూయా చెప్పడం ఏమి తప్పేమి కాదు. మరి ఎందుకు ఆలోచిస్తున్నారు? దేవుని స్తుతించడానికి ఇంకే మంచిది కావాలంటారు. ఒక కాసు బంగారం ఎత్తానంటే వందనాలు చెప్తారు, స్తోత్రం చెప్తారా? దేవుని స్తుతించడానికి ఏది ఇవ్వకపోయినా పర్వాలేదు. యోబు అంతటి భక్తుడే చెప్పాడు, యెహోవా ఇచ్చాను, మరి సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఎవరికి చెల్లునుగా కన్నాడు. పోగొట్టుకున్నప్పుడు మరింత ఎక్కువగా దేవుని స్తుతించిన యోబు, మరి అన్ని ఉన్న మనకేమైంది దేవుని స్తుతించడానికి? చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. గమనించండి ఈ మాటలన్నీ కూడా. దేవుని వాక్యం అనే నామము ఒకే ఒక్కడు కలిగి ఉన్నాడు. ఆయన మనం ఆరాధించే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే దేవుని యొద్ద ఉన్నవాడు, ఆయనే దేవుడై ఉన్నాడు. ఆయన భూమి మీద శరీరధారిగా వచ్చాడు. వచ్చిన వాడు ఎలాగొచ్చాడంట? కృప సత్య సంపూర్ణుడుగా నివసించడానికి వచ్చాడు. అదేంటి, దేవుడు మానవుడితో ఉంటాడా? మనిషి మట్టితో చేయబడిన వాడు, దేవుడు మహిమాన్వితుడు.
మరి మహిమాన్వితమైన దేవుడు మట్టితో ఉండడం అనేది సాధ్యం అంటే యెషయా గ్రంథం ఏం చెప్పింది? మానవుడితో దేవుడు ఉంటాడో లేదో రెండో ఒకసారి యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం చదవండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. ఆయన ఎవరంట? మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయ్యున్నవాడు ఇలాగూ చెప్పుచున్నాడు, లేదు సెలవిచ్చుచున్నాడు. ఆయన ఎక్కడుంటాడంట? మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడు. చెప్పండి, ఎక్కడుంటాడంట ఆయన? మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో. పాపమున్న చోట దేవుడు ఉండలేడు, అధర్మమున్న చోట దేవుడు ఉండడు, అన్యాయము జరుగుతున్న చోట దేవుడు ఉండడు. ఎందుకు అంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన యథార్థుడు, ఆయన న్యాయబద్ధమైన వాడు, ఆయన యందు పాపము ఏమాత్రము లేదు. హెబ్రీ 7:26లో చెప్తున్నాడు, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అని. మరి ఇలాంటి ప్రత్యేకముగా ఉండే ప్రభు పాపములో పొర్లాడుతున్న మానవుడితో ఉండడం సాధ్యమా? త్రాగుబోతోడు పక్కన కూర్చోవడం అంటే పెద్ద సాహసమే. ఎందుకు? అది బాగా చెప్పాడు, ఆయనకి అలవాటు. ప్రస్తుతానికి బండి అదే డ్యూటీలో ఉంది. అంటే త్రాగుళ్ళో ఉన్నవాడితో మనం ఉండలేము. ఎందుకంటే అతని స్మెల్, అతని బిహేవియర్ మనకు నచ్చుతుందా? నచ్చదు. త్రాగుడు అనేది నచ్చనోడు త్రాగుబోతుడు దగ్గర కూర్చోవడం ఎంత చిరాకో, పరిశుద్ధమైన దేవుడు పాపి పక్కన ఉండడం కూడా అంతే విధానంగా ఉంటుంది. కానీ ప్రభు ఎందుకు వచ్చాడు మరి భూమి మీదకి? చాలామంది అన్నారు, చాలామంది భూమి మీదకి వచ్చిన వాళ్ళు ఇలా చెప్పారు, ఎవడు పాపిని రక్షిస్తానికి రాలేదు. ఇతిహాస పురాణ గాథలో చెప్పిన మాట ఏంటంటే, పవిత్రాయన స్వాధీన వినాశాయన సద్గుణ ధర్మ సంస్థానాధిపతి యుగే యుగే అన్నారు. అంటే అర్థం ఏంటంటే, పవిత్రంగా ఉన్నవాడిని ఒకడినే కాపాడుతాను, దుష్టుని నేనేం చేస్తాను? సంహరిస్తాను, శిక్షిస్తానండి. మరి ఎవడున్నాడు పరిశుద్ధుడు భూమి మీద? పరిశుద్ధుడినే కాపాడడానికి, ఉద్ధరించడానికి వచ్చుంటే ఎవడున్నాడు? బైబిల్ ఏం చెప్తుంది? ఏ భేదం లేదు, అందరూ పాపులే. పాపం చేసిన కారణాన్ని బట్టి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయామని. అందరిలో పాపం ఉంది. బైబిల్ ఒకటే కాదు, నువ్వు ఏ వేదం చదివినా, ఏ ఉపనిషత్తులు చదివినా సరే, అందులో దైవత్వాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు పాపం అందరిలో ఉందని వ్రాసుకుంటూ వచ్చారు. ఈవెన్ ఒక హైందవ గుడికి వెళ్ళు, ఓసారి నెత్తి మీద శటగోపురం పెట్టినప్పుడు ఇలాగంటాడు, పాపం పాప కర్మ పాప సంభవ త్రాహిమ కృపయా దేవ శరణగత వత్సల అంటాడు. అంటే అర్థం ఏంటి? ఒరే వచ్చినోడు పాపివే, పెట్టినోడు కూడా నేను పాపినే. మన ఇద్దరం ఎవరిని శరణ వేడుకోవాలంటే కృప కలిగిన దేవుణ్ణి. ఎవరా కృప కలిగిన దేవుడు అంటే, ఈ రాత్రి నేను ప్రకటించుచున్నాను, ఆయనే కృప కలిగిన దేవుడు. కృప సత్య సంపూర్ణుడుగా మానవ జాతి మధ్య నివసించడానికి వచ్చిన దేవుడై. హల్లెలూయా. కొంతమంది అనుండొచ్చు, మీ యేసుప్రభు నిన్నగాక మొన్న వచ్చాడు కదా సార్. బాగుంటే 2000 సంవత్సరాల క్రితమే కదా ఆయన వచ్చింది. ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చి మన బాధలు ఎలాగా, మరి అంతకుముందు ఉన్న వాళ్ళ జీవిత చరిత్రల సంగతి ఏంటి, ఇప్పుడు పుట్టి ఇప్పుడు మనం ఉద్ధరిస్తే మరి మన ముందు పితరులకి 2000 సంవత్సరాలకు ముందున్న వాళ్ళ యొక్క గతి ఏంటి, వారి యొక్క ఆత్మల సంగతి ఏంటని. యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చుంటే ఆయన 2000 సంవత్సరాలకి మాత్రమే పరిమితమై ఉన్నవాడు కాదు. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనాన్ని మీ ముందు చూస్తున్నాను, అది కూడా చదివితే, బెత్లెహేమా ఎఫ్రాతా యూదా ప్రధానులలో అల్పగ్రామమైన ఇశ్రాయేలు నా పిల్లల్ని ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఆ తర్వాత ఏమన్నాడు చదవండి. పురాతన కాలము మొదలుకొని, ఏ కాలం వరకు ఉన్నవాడంట ఆయన? శాశ్వత కాలము వరకు ప్రత్యక్షమగుతూ వచ్చాడంట. కొట్టు గట్టిగా చెప్పట్లు. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉన్నాడు ఆయన? పురాతన కాలము మొదలుకొని. పురాతనము అంటే అన్కౌంటబుల్ ఇయర్స్ అండ్ ఎటర్నిటీ, లెక్కించడానికి సాధ్యము కానీ ఆ పురాతనము నుండి నిత్యత్వం వరకు ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చిన దేవుడు అంట. అంటే నిన్నగాక మొన్న వచ్చినోడు కాదు. చాలా మంది అనుకునే మాట ఏంటంటే,
దేవుడు అనేవాడు నిన్నగాక మొన్నొత్తి ఎలాగా అంతకు ముందు కూడా ఉండాలి కదా అని, అంతకు ముందు ఉన్నాడు కనుకనే. ఇప్పుడు నన్ను ఇక్కడ మొదటిసారి చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఇవాళ చూసాను సార్ అన్నాడు. ఆయన కొంచెం కంట్రోల్ పెట్టడం, ఉత్సాహం ఎక్కువైంది. ఇప్పుడు నేను పుట్టి దాదాపుగా 30 ఏళ్ళు పైన అయింది. ఇవాళే నన్ను చూసి ఇవాళే పుట్టాను అనుకోవడం వెరితనం అవుతుందా, జ్ఞానం అవుతుందా? ఇంతకు ముందు ఉన్నాను కాబట్టి నేను ఈరోజు ఇక్కడికి రాగలిగాను. దేవుడు కూడా శరీరధారిగా రావడానికి రీజన్ ఏంటంటే, అంతకుముందు లేడు అనుకోక, ఆయన ఉన్నాడు. ఆయన ఉన్న కారణాన్ని బట్టే భూమి మీదకి వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితమే వచ్చాడా? ఇంతకు ముందు కూడా వచ్చాడా? ఈ అనంత విశ్వాన్ని చేయడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆదామును హవ్వను నిర్మించడానికి, సృజించడానికి భూమి మీదకి ఆయన వచ్చాడు. చెప్పండి, ఆయన ఎప్పుడెప్పుడు వచ్చాడు అంటున్నాను? అనంత విశ్వాన్ని కలుగు చేయడానికి వచ్చాడు. ఆ తర్వాత ఆదామును హవ్వని సృజించడానికి కూడా ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆదాముతో మాట్లాడడానికి ప్రతి చల్లపోటు ఎక్కడికి వచ్చేవాడు? ఆయన భూమి మీదకి వచ్చాడు. అంటే నువ్వు అనుకుంటున్న మాట ఏంటంటే 2025 సంవత్సరాల క్రితమే కాదు సార్ యేసు ప్రభువు వచ్చింది అని. ఆయన 2025 సంవత్సరాల క్రితమే కాదు సార్, అంతకు ముందు కూడా వచ్చాడు. ఆదాము పాపం చేసిన రోజు కూడా భూమి మీదకి వచ్చాడు ఆదామును పరీక్షించడానికి. హేబేలు బలిపీఠం కడితే అర్పణ స్వీకరించడానికి భూమి మీదకి వచ్చాడు. కయ్యను హేబేలుని చంపేస్తే హేబేలు పక్షంగా కయ్యనుతో వాదించడానికి భూమి మీదకి వచ్చాడు. హానోకుతో నడవడానికి వచ్చాడు. నోవాహుతో ఓడ కట్టించడానికి వచ్చాడు. అబ్రహాముకి 18వ అధ్యాయంలో కనిపించడానికి వచ్చాడు. మోరియా పర్వతం మీద ఇస్సాకును మాట్లాడడానికి వచ్చాడు. ఎబ్బోకు రేవు దగ్గర యాకోబుతో పెనుగులాడడానికి వచ్చాడు. హోరేబు కొండ మీద మోషేను దర్శించడానికి వచ్చాడు. మండుచున్న పొదలో నుండి సీనాయి పర్వతం మీద 40 రాత్రులు 40 పగళ్ళు ముఖాముఖిగా ఒక మనుషునితో మాట్లాడినట్లు మోషేతో మాట్లాడడానికి సీనాయి పర్వతం మీద కానీ వచ్చుతూ ఉండేవాడు. హల్లెలూయా. ఇన్నిసార్లు వచ్చాడు ఆయన. 2025 సంవత్సరాల క్రితం వచ్చాడు అన్నది వెర్రితనం. ఆయన 2025 సంవత్సరాల క్రితం వచ్చాడన్నమాట సత్యమే. బట్ ఆయన దేవుడిగా ప్రత్యక్షం అవ్వడం, శరీరము అనే ఆకృతిని, దాని తెరను ధరించుకొని భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు నడయాడి వెళ్ళాడు మానవ జీవితానికి విమోచన కల్పించడం కొరకు. స్తోత్రం కలుగునుగాక. అందుకనే మనిషి దేవుని ఆరాధించాలి. ఈయన నిజమైన దేవుడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువాడు నశించి నరకానికి పోక నిత్య జీవాన్ని పొందుకోగలుగుతాడు. అందుకని ఆ వాక్యమే, దేవుని యొద్ద ఉన్న వాక్యమే శరీరం అనే తెర ద్వారా మానవ జీవితాల మధ్య నడయాడడానికి ప్రభు ఈ లోకానికి వచ్చి జీవించారు. ఆయన స్తోత్రం కలుగునుగాక. అందుకనే మానవ జాతి దేవుణ్ణి తెలుసుకోవాలి. మనుషుడు దేవుని ఎరిగి ఉండాలి. ఆయన్ను గూర్చిన పరిశుద్ధ జ్ఞానాన్ని మానవుడు సంపాదించాలి. అప్పుడే వాడికి మోక్షం అనేది లభ్యమవుతుంది. లేదు నాకు అవసరం లేదు, నేను నా కలిగిన పరిస్థితుల మధ్యలోనే నేను బ్రతుకుతాను అనుకుంటే నీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. మా ఇంట్లో మారెమ్మ అనే దేవత ఉండేది తాతల కాలం నుండి. 4 అన్నదమ్ముల మధ్యలో నాన్న చివరి వ్యక్తి. నాన్నకు వివాహమైన తర్వాత శ్రీరామ నవమి రోజు పుట్టానని అంతర్వేదికి తీసుకెళ్లి పురోహితుల చేత రాము అను నామకరణ చేయించారు. అన్నప్రశ్న అయిపోయింది, నామకరణ కూడా జరిగింది. రిటర్న్ జర్నీలో ఇంటికి వచ్చేస్తున్నాం. చిన్న జ్వరం నాలో పెను మార్పు తీసుకొచ్చి నా కుడికాలు పోలియో వ్యాధిగా మారిపోయింది. అనకలేదు చిన్నప్పుడు. హాస్పిటల్లో ఇక్కడే ఆకివిడి జానకమ్మ గారి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది 6 నెలల పాటు. వైద్యం వికటించి వ్యాధి తీవ్రత ఎక్కువై పిల్లరా అవిడితనం అనేది నాలో మరింత ఎక్కువైపోయింది. నడకను కోల్పోయిన పరిస్థితులు, పాకడం దేకడం తప్ప వేరే చాయిస్ లేదు, తీసుకెళ్ళిపోమన్నటువంటి చేతులెత్తేసిన తరుణాలు. చివరికి నాన్నకి యేసుప్రభు అంటే నచ్చేది కాదు, నాన్న నరసింహులు. ప్రభుని చాలా తృణీకరించిన వ్యక్తి. మన దేశంలో ఒక జబ్బు ఉంది, అదేంటంటే యేసుప్రభు గురించి చెప్తే తెల్లోళ్ళ దేవుడితో మాకేం పని అని. ఏ దేవుడు ఉన్నారు ఇక్కడ కూడా బ్యాచ్ ఉంటారు, ఎందుకు ఉండరు? యేసుప్రభు తెల్లోళ్ళ దేవుడా? ఈ మాట అన్నవాడు ఖచ్చితంగా నల్లోడు అయి ఉంటాడు అన్నది నా ఇన్నర్ ఫీలింగ్. తెల్లోడు కాదు కదా.
ప్రపంచంలో 7 ఖండాలు ఉన్నాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్నవాడి యొక్క స్కిన్ టోన్ కలర్ ఎలాగ ఉంటుందంటే ఎర్రతోలేడిది. ఆడు శరీరాన్ని మనం చూస్తే మనకులాగా ఉండదు, ఆడిది చాలా ఎర్రగా ఉంటుంది. ఇంగ్లాండ్, ఐర్లాండ్, నెదర్లాండ్, ఈ ల్యాండ్, ఆ ల్యాండ్ వాళ్ళందరూ కలిపితేనేమో తెల్లతోలుడు. ఆడిదేమో ఎరుపు, ఈడిదేమో తెలుపు. ఆఫ్రికా కన్నవాడు ఉంటాడు, నిగ్రో జాతుడు. వాడి దగ్గర ఉన్న చిక్కటి నలుపు మరి ఎక్కడ దొరకదు. అదో రకమైన డార్క్ మోడ్ ఆడిది. ఎన్ని రంగులు ఉన్నాయి ఇప్పుడు చెప్పండి సార్? 3 రంగులు ఉన్నాయి. భారతదేశాన్ని వదిలేద్దాం, ఆ తర్వాత చెప్పుకుందాం. భారతదేశానికి పైన కొన్ని దేశాలు ఉన్నాయి, నేపాల్, భూటాన్, చైనా, జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా. వీళ్ళందరూ ఎలాగ ఉంటారంటే అటు ఎరుపు కాదు, ఇటు తెలుపు కాదు, మధ్యలో పసిపేసినట్టు ఉంటారు వీళ్ళు. ఎన్ని రంగులు చెప్పాలా? ప్రపంచంలో ఉన్న రంగులన్నీ కలిపి ఉండే ఒకే ఒక్క దేశం భారతదేశం. ఇందులో అన్ని రంగులు దొరుకుతాయి. ఈ రంగులు ఏదంటాకి వీళ్ళు. ఇప్పుడు చెప్దామా ఏ రంగుకు దేవుడు అన్ని చెప్దామా? ఆయన్ని ఎర్రోడు ఉన్నాడు, తెల్లోడు ఉన్నాడు, నల్లోడు ఉన్నాడు, చామంచాయోడు ఉన్నాడు. ఇన్ని రంగులను ఏ దేవుడు అని చెప్దాం సార్? సరే, దేశాల్లో ఉన్న దేవుడి సంగతి వదిలేద్దాం. అంటే శరీరాన్ని బట్టి దేశంలో నిన్న రంగులు ఉన్నాయి. పోనీ మన ఇంట్లోకి వద్దాం. నేను భారతదేశం అంతా తిరుగుతున్నాను. భారతదేశంలో మ్యాక్సిమం ప్రతి ఇంట్లో 90% భార్యలే ఎర్రగా ఉంటారు, భర్తలో నల్లగా ఉంటారు. నేను నిజం కదా? ఆ మిగతా 1%, 10% భర్తలు ఎర్రగుండి అప్పుడప్పుడు నల్లగా తగులుతారు. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న రంగులు ఎన్ని చెప్పండి సార్? 2. ఈ 2 రంగుల్లో నుండి 2 సంవత్సరాలు 3 రంగు వస్తారు. మన ఇంట్లోని 3 రంగులు ఎట్టుకొని ఆయన తెల్లోళ్ళ దేవుడు, ఈ దేవుడు అంటాం. ఇప్పుడు 2 రంగుల నుండి 3 రంగు వచ్చింది అనుకో, ఈ 3 రంగు ఈ 2 రంగులకి మ్యాచ్ అవున్నప్పుడు తండ్రి అనొచ్చుగా, ఇదేంటి ఈ రంగు వేసుకుని పుట్టిడు, నాకు కొడుకు కదండి, ఊరుకుంటుందా, మాడి పగలగొట్టదా? రంగును బట్టి మనం తల్లిదండ్రులం అయ్యామా? అవలా. శరీరానుకున్న రంగును బట్టి కాదు, శరీరములో ఉన్న డిఎన్ఏని బట్టి. దేవుడు కూడా శరీరానుకున్న రంగును బట్టి దేవుడు అవడు సార్. బైబిల్ చెప్తుంది ఆయన సర్వ శరీరులకు దేవుడవు అని. హల్లెలూయా. ఎవరంట ఆయన? అంటే శరీరం ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడే. నా తండ్రి అలాగే విభేదించినోడే. కానీ బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది, నిషేధించబడిన రాయి మూలక తలరాయి. నాన్న ప్రభుని ఎంత తృణీకరించాడో ఆయన మాకు చివరికి దిక్కయ్యాడు. ఆ రోజు ఆదివారం ఎంతమంది దగ్గరికి వెళ్తున్నావు కదరా, ఒకసారి ప్రభు దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని. ఎందుకంటే ఎక్కడ కొండ లేదు, మొక్కం దేవుడు లేడు, చెయ్యని పూజ లేదు, దొల్లలు మట్లు లేవు, అన్నీ చేసి విసికి వేసారిపోయాడు నాన్న. ఆ రోజు ఆదివారం మీకులాగే మందిరానికి వచ్చి కూర్చున్నారు. ఆశ్చర్యం, ప్రభు నాన్నతో మాట్లాడారు, నా కుమారుడు ఈ రోజు నీ కుటుంబం నుంచి నేను ప్రత్యేకించుకున్నాను నా సేవ కొరకు అని. స్తోత్రం కలుగునుగా. ఇంట్లో ఉన్నటువంటి ఎలవేల్పులు మా జీవితాలు ఎటువంటి కార్యాలు చేయలేదు. నాన్న దేవుని స్వరాన్ని వినగానే ప్రభుని ఆశ్రయించాడు. అమ్మని నన్ను తమ్ముని పట్టుకొని ప్రభు యొద్దకు రావడం గల కారణాలు ఏంటంటే, ఇంట్లో ఎంతకాలం సేవించిన వాళ్ళు ఎవరు మమ్మల్ని ఆదరించలేదు, ఉద్ధరించలేదు, మా అవసరతలు తీర్చలేదు. కానీ ప్రభు వైపు ఎప్పుడైతే చూడగలిగారో, ఎప్పుడైతే ప్రభుని ఆశ్రయించగలిగారో, ఆశ్చర్యం, ఏ వైద్య శాస్త్రం అయితే నడకరాదని చెప్పిందో అదే వైద్య శాస్త్రం కంగు తినే రీతిలో నా 2 కాళ్ళను ముట్టి స్వస్థపరిచాడు ఆయన. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మన జీవితాల్లో ఉన్న బలహీనతలన్నీ ఆయన బాగు చేయగలిగిన దేవుడు, మన లోపములన్నీ సవరించగలిగిన వాడు, మనము పడిపోయిన స్థితిలో నుండి మరలా ఫలభరితమైన పరిస్థితుల వైపు నడిపించగలిగిన గొప్ప దేవుడు. అందుకనే మానవ జీవితాన్ని ఉద్ధరించడం కొరకు కృపగాను సత్యముగాను భూమి మీద కానీ దిగివచ్చిన గొప్పోడు. కొడదామ గట్టిగా చప్పట్లు. ఆయన రాకపోయి ఉంటే మనకు విమోచన అనేది ఉండేది కాదు. ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా రావాలంటే ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే మానవ జీవితంలో ఏలుబడి చేస్తున్నది ఒకే ఒక మహమ్మారి, అదే పాపం అనే భయంకరపు పతన స్థితి. ఆ పాపాన్ని కడుక్కోవడానికి మానవుడు ఎక్కన కొండలేవు. ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి ఏవేవో శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే పాపం చాలా చిత్రంగా ప్రారంభించబడుతుంది మనిషి జీవితంలో. అది ఊరికే అలా ఉండిపోయేది కాదు, ఏదో చిన్నది అంటే అనడానికి కూడా వీల్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. మామిడికాయని చూస్తే నోరు ఎవడికి ఉండదు, అవునా కదా? ఎలాడి మామిడికాయని చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది కదా? మీకు అలాగ అనిపించదు అనుకోండి, అలా చూస్తున్నారు. లాలాజల్లా లేవ నోట్లో ఊరవా చెప్పండి.
మామిడికాయని చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది? తినాలనిపిస్తుంది. మామిడికాయని ఎలాడుతున్నప్పుడు నిజానికి చూసింది ఎవరో? మనలో ఉన్న మన కళ్ళు. విన్నారా? మామిడికాయని చూసింది ఎవరో? కళ్ళు. తినాలన్న కోరిక పుట్టింది దేనికి? మనసుకి. ఆ తినాలన్న కోరిక నెరవేర్చుకోవడానికి నడిచెళ్ళింది ఎవరో? కాళ్ళు. చూసిందేమో కన్ను, కోరుకుందేమో మనసు. శేషాన్ని చూసినప్పుడు కూడా అంతే సార్. అంటే మామిడికాయ చెప్తున్నాడు అనుకో మొఖం కదా. నడిచెళ్ళేది ఎవరో? కాళ్ళు. కోసింది ఎవరో? చెప్పండి, చేతులు. పరాపర నవ్వులింది ఎవరో? నోరు. నిండింది దేనికో? కడుపు. బాగుంది కదా. చూసింది ఎవరో? కన్ను. వెళ్ళిందేమో లేదా ఆలోచన కోరుకుందేమో మనసు. వెళ్ళిందేమో కాళ్ళు, కోసిందేమో చేతులు, తిన్నదేమో నిండింది దేనికి? దెబ్బలు ఎవరు తింటారు ఇప్పుడు? అమ్మా వీపీ. అది దీనికి ఏమైనా సంబంధం ఉందా? చూసినోడు బాగానే ఉన్నాడు, వెళ్ళినోడు బాగానే ఉన్నాడు, కోసినోడు కూడా బాగానే ఉన్నాడు, కానీ ఎవడికి వచ్చినాయి తెప్పలు ఇప్పుడు? అమ్మా వీపీ. అసలు వీడు ఎందుకు వెళ్తున్నాడు వెనకాల ఉండే వీపీకి తెలియదు. ఎందుకు నవ్వుతున్నాడు, ముందు ఎందుకు శబ్దం అవుతుందో కూడా తెలియదు. పాపం కూడా అంతే సార్. పాపాన్ని చెయ్యడానికి ముందు చూపుతోనే. అందుకని అవ్వ పండు చూడగా ఎలాగుందంట చూపులకు రమ్యం. చాలా ఒగలమారుడాడు మరి అప్పవాడు. చేపలు పట్టేవాడు చేపకి గాలానికి గాలంగా ఎత్తాడా? వేడు. ఏమెత్తాడు గాలానికి? ఎర్ర పెడతాడు. ఎందుకు పెడతాడు చెప్పనా? చేప ముళ్ళును చూడకుండా. మానవ జీవితంలో అంతే. ఏ చెడు విషయంలోనైనా ముందు ఆహ్లాదం కనబడుతుంది ఆశ్చర్యకరంగా, కానీ అందులో ఇమిడి ఉన్న తెలియలా. ప్రభు చెప్పాడు ఏమని? పండు తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చేదరు అన్నాడు. కానీ ఆ ముళ్ళు ఉందే, ఆ ముళ్ళును కనబడనివ్వలేదు అపవాది. అందుకని అది చూసేశారు కదా ఎలా ఉంది. బద్ధకంతో కూడుకున్న చేపకు అలాగే అనిపిస్తుంది. మరి చెరువంతా తిరగకుండా దేవుడు నాకు ఏమి ఇచ్చేశాడు? పెద్ద ఆహారం ఇచ్చేశాడు అనుకుంటుంది. లట్టక్కని మింగిది పైన ఉన్నవాడు షట్టుకులు లాగుతాడు అంతే. దవడకి శంఖానికి వేసుకుంటుంది కాలం, పైకి వెళ్ళిపోద్ది. అపవాది వేసే ఎత్తుగడ ఎవడికి అర్థం కాదు సార్. పాపం ఎప్పుడు నిగనిగలాడుతూనే ఉంటుంది. కాయ మెరుస్తుంది కదా, ఆ రంగును చూస్తే థమ్సప్ కన్నా టేస్ట్ ఉంటుంది. కానీ తాగేసిన తర్వాత వచ్చే బడాయి అది అంతా ఎంత ఉండదు సార్. పాపం జరిగేటప్పుడు బాగానే ఉంటుంది. అందుకని అవ్వ కూడా పండు తినొద్దంటే తినేసింది. తినేటప్పుడు చాలా రమ్యంగా అనిపించింది. కానీ ఆ తర్వాత చూసుకునేసరికి వారు దిగంబరులుగా ఉన్నారన్న సంగతి తాగినోడికి అలాగే అనిపిస్తుంది. ఒంటి మీద వస్త్రం ఉందో లేదో ఎలా తెలుస్తుంది? పండు తినక మునుపు రమ్యంగా ఉంటుంది, కానీ తినేశాక దిగంబరులుగా నగ్నత్వం కనబడేసరికి ఆదాముకి హవ్వకి చెట్ల చాటుకెళ్ళి దాక్కోవలసిన పరిస్థితి వచ్చింది. జాగ్రత్త. పాపం చాలా సులువుగా అనిపించవచ్చు. ఆ పాపం విషయంలో పడిపోయిన మానవుడికి ఆ పాపం నుండి విడిపించబడిన తర్వాత ప్రభు చేసిన కార్యం అర్థమైతే దేవుడు ఎంత అవసరమో మానవ జీవితానికి అప్పుడు అర్థమవుతుంది. ఇంతకుముందు కూడా డానియల్ రాజు గారు చెప్తున్నప్పుడు కొంతమందికి అనిపించవచ్చు, బట్ ఆ స్థితి బహుశా ఇప్పుడు నీకు అర్థం కాదు. తాగొద్దురంటే తాగినోడికి ఏం అర్థం అవుతుంది? త్రాగు నుండి విడుదల పొందినోడికి అర్థం అవుతుంది. రోగంలో ఉన్నవాడికి దాని నుండి విడుదల పొందిన తర్వాత ఆ రోగం ఇంకెప్పుడు నా దగ్గరికి రాకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. మంచి డైట్ చేస్తుంటాడు, మంచి ఫుడ్ తీసుకుంటాడు టైం టు టైం. ఎందుకంటే ఆ రోగం, ఆ బలహీనత వాడిని ఎంత కృంగదీసిందో, ఎంత పాడైపోడో తర్వాత వాడికి అర్థమవుతుంది. పాపపు స్థితి కూడా అంతే. ఆదాము అవ్వలకి ఆ పాపం చాలా విచిత్రంగా అనిపించింది. ఎందుకు తినొద్దు అన్నాడు? ఒకడు అన్నాడులే, పండు తింటాడని సంగతి తెలిసినప్పుడు దేవుడు చెట్టు ఎవడేమన్నాడంట అని. ఏంటంట? చెట్టు ఎవడేమన్నాడంట? ఎవడేమన్నాడు? ఎందుకేమన్నాడు? చూడు ఒకసారి ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. చెట్టు ఎందుకు వేసాడో చెప్దాము. చదవండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం. నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకోవడానికి దేవుడు చెట్టేశాడంట. బిడ్డ వింటున్నావా? దేవుని ఆజ్ఞను మనము చేస్తామో
నెరవేరుస్తామో లేదో, లేదా మన హృదయంలో ఏమున్నదో, దేవుని మాట వినే మనసుందా, దేవుడు చెప్పినట్టుగా మనం చేసే ఆ హృదయాలు ఉన్నాయా, లేదా దానికి వ్యతిరేకంగా చేసే మనసు ఉందని. మన బుద్ధులు ఎలాంటివి అంటే ఏది చెయ్యొద్దు అంటామో అదే చేస్తాం. ఇలాంటి క్రిస్మస్ కాలమే అది. మా మేనమామ ఉన్నాడు, మా మామ ఏం చేశాడంటే క్యారల్స్ అప్పుడు ఇంటి పెట్టినప్పుడు కూటం పెట్టేటప్పుడు, ఇప్పుడు కాదులే చాలా చిన్నప్పుడు నా వయసు, అప్పట్లో చిన్న వాలరు రెడ్ బల్బులు ఉండే. మీకు తెలుసా, మీరు అప్పుడు పుట్టలేదు అనుకుంటా. ఆ బల్బు అవన్నీ ఉండే, అవన్నీ ఇంట్లోంచి లాగి వాలర్లన్నీ సెట్ చేసి బల్బు పెడదామని. సో మా మామయ్యతో కూడా నేను కూడా కూర్చొని ఆ వైర్లు అవన్నీ కనెక్షన్ ఇచ్చాం. అన్నీ అయిపోయిన తర్వాత మా మామయ్య అన్నాడు, అరే ఇది పట్టుకో, వాలర్ లోపలికి వెళ్ళి బల్బు తీస్తాను, వచ్చేటప్పుడు స్విచ్ చేస్తాను, ఏలి అట్టొద్దు అన్నాడు. చెప్పకుండా ఉంటే బాగుండేది. చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నాకు డౌట్, ఎందుకు ఎట్టొద్దు అన్నాడు. ఇప్పుడు దాకా కలిపినప్పుడు ఏమి లేనప్పుడు ఇప్పుడే లేడితే ఏమవుతుందని. మనం అంతేగా, కిచెన్లోకి వచ్చిన అమ్మాయి ఆ మూత తీయొద్దంటే అమ్మాయిలేకి అదే తీతాం. నాన్న అంటాడు ఆ గదిలోకి వెళ్ళొద్దండి. మనకు అంత వ్యతిరేకమైన బుద్ధే కాదు, సక్రమైన బుద్ధి ఎవడికి. ఆ రోజు మా మామయ్య అలా చెప్పాక అటు ఇటు చూసి లేవులేడు, ఏమవుతుందని ఎట్టా. తెలుసుగా మీకు శివరంజని రాగం అంత అన్నమాట, పెద్దగా కొట్టింది. ఇప్పుడు మాట ఏంటంటే మనకేమనిపిస్తుంది, చెప్పి తప్పు చేశాడు, ఇప్పుడు చెట్టేసి తప్పు చేశాడా. ఇప్పుడు మా మామయ్య ఏలెట్టొద్దు అని చెప్పి తప్పు చేసినట్ట, లేకపోతే దేవుడు చెట్టేసి తప్పు చేసినట్టు చెప్పు. చెప్పకపోవడం నేరం అవుతుంది, చెప్పడం తప్పు కాదు. ఇప్పుడు ప్రమాదమేగా నా చేతిలో ఉన్నది, అవునా కదా. నేను వేలు పెడితే ఏం కొట్టిద్ది, షాక్ కొట్టింది. ఇప్పుడు అది చెప్పకపోకుండా ఆయన వెళ్ళిపోయాడు అనుకో, నేను ఏలెట్టాను అనుకో, నా స్వభావాన్ని బట్టి ఇప్పుడు తప్పు ఎవరిది అవుతుంది, నాది అవుతుంది. చెప్పనందుకు దేవుడు కూడా చెప్పకపోతే, అంటే ఈ పండు తెను దినమున చస్తావు అనే పదం చెప్పకపోతే దేవుడు ఏం చేసినట్టు అవుతుంది, అప్పుడు తప్పు చేసినట్టు అవుతుంది. కానీ ఆయన న్యాయవంతుడు, అందుకనే మేలు కొరకు మానవుడికి సహాయం చేయడం కొరకు దేవుడు అన్నాడు, ఈ పండు నువ్వు తినొద్దు అన్నాడు. కొన్నిసార్లు అనిపించవచ్చు, అసలు ఆ చెట్టే ఎగిపోతే ఈ కథ ఇలా ఉండేది కాదు కదా. అసలు నీకు పరీక్షలే లేకపోతే అదేవో 1వ తరగతి జీవితం, 2వ తరగతి ఎక్కడ ఉంటుంది నీకు, అర్థమవుతుందని చెప్పిన మాట. ఎగ్జామ్ అనేది లేకపోతే 1వ తరగతి నుండి 2వ తరగతిలోకి ఎలాగెళ్తాం. ఎగ్జామ్ ఉండాలా, ఎగ్జామ్ రాయాలా, పాస్ అవ్వాలా, అప్పుడు మనం దేంట్లోకి వెళ్తాం, 2nd క్లాస్లోకి వెళ్తాం. ఎగ్జాము ఎలాగైతే పరీక్షా కాలం ఉంటుందో, దేవుడు కూడా ఒక చిన్న టాస్క్ పెట్టాడు, తినొద్దురని, కానీ తినేశాడు. ఏదైనా తోటలో నుండి వారిని గెంటి వేయడానికి పరిస్థితులు తెచ్చుకున్నారు. ఎందుకంటే ఆజ్ఞను వాళ్ళు ఏం చేశారు, అతిక్రమించారు. దేవునికి వారు చాలా విరోధమైనటువంటి పరిస్థితుల మధ్యలోకి వచ్చేసారు. చాలా పత్రమైపోయారు దేవుని మాటలను తృణీకరించి. ఆ రోజు ఆదామవ్వలతో మాట్లాడడానికి ఎప్పటిలాగే ప్రభు ఏదైనా తోటలోనికి వచ్చాడు. కానీ వీళ్ళు ఎక్కడ దాక్కున్నారు వెళ్ళి, పాపం సార్ దేవుని గడపను తొక్కనివ్వదు, పాపం దేవుని ముఖాన్ని చూడనివ్వదు, పాపము దేవుని యొద్దకు రానివ్వదు సార్. నీలో ఏ చెడు ఉన్నా, ఏ దుర్మార్గత ఉన్నా, ఏ అన్యాయమైన పరిస్థితులు ఉన్నా సరే, నీలో ఒక దేవునికి విరోధమైనది ఏదైనా ఉంటే ప్రభు ముఖాన్ని ఎప్పటికీ చూడనివ్వదు ఆ పాపపు స్థితి. ఆదాము అప్పటిదాకా దేవుని కలుసుకునేవాడు, దేవుని చూచేవాడు. కానీ ఎప్పుడైతే అతని అంతరంగంలోనికి, అతని రొమ్ములోనికి పాపము ప్రవేశించిందో, పాపము చేత దేవుడు అనుగ్రహించిన మహిమను అతడు పోగొట్టుకున్నాడు. తండ్రి కదా ఆదామును చేరదీయాలి కదా అనుకోవచ్చు మనం, నిజానికి చేరదీయొచ్చు. కానీ అతడు పాపము చేసినప్పుడు ఆ పాపం స్థితిలోనే ఏదైనా తోటలో ఉంచేస్తే అతడు పాపమునందే ఉంటాడు. ఎందుకు, అక్కడ జీవవృక్ష ఫలం ఉంది, అది తినడానికి ఇక ఆదాముకి చావు అనేది ఉండదు. ఇక చావు లేకుండా పాపం స్థితిలోనే ఉండడం ఎంత ఘోరం. ఇప్పుడు ఒక వ్యక్తికి సివియర్ ఏదైనా ఒక ఇంజూర్ అయింది, లేదా ఒక బలహీనమైన రోగం ఏదైనా వచ్చింది, ఆ రోగాన్ని లోనే దేవుడు వదిలేయడం బెటర్, లేకపోతే అతని ప్రాణాన్ని తీసుకోవడం బెటర్ అంటారా? కొన్నిసార్లు అంటూ ఉంటాం కదా, యాగలేనప్పుడు సాకలేనప్పుడు దేవుడు తీసుకుంటలేదు, అతన్ని మర్చిపోయాడేమో అని. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే,
అతని బాధను మనం చూడలేనప్పుడు కొన్నిసార్లు అనుకుంటాం, దేవా నీ చిత్తమైతే త్వరగా. పాపం అనే స్థితిలో ఆదామును కూడా అలా వదిలేయడం దేవునికి మనసు లేదు. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఆదామును ఎంత ప్రేమించాడంటే ఏదైనా తోటలో నుండి బయటికి వెళితేనే ఆదాముకి విమోచన కార్యక్రమం దేవుడు చేయగలుగుతాడు. అందుకనే దేవుడు ఆదామును బయటికి పంపాల్సిన అవసరం వచ్చింది. పంపే ముందు పంచాయతీ జరిగింది. అదేంటో మీకు చెప్పిన మాటలు ముగించడానికి ఇష్టపడతాను, చాలా శ్రద్ధగా వినండి. ఆదామును హవ్వల్ని దేవుడు ఊరికే బయటికి పంపలా. దాని వెనకాల ఒక రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేయబడింది. ఎందుకంటే తొలి ఆది మానవుడు దేవుని చిత్తాన్ని విస్మరించి తినొద్దన్న పండును తిని ఆజ్ఞను అతిక్రమించి దేవునికి ఎదురుగా తిరుగుబాటు పనిచేసి ఈ ఇరువురు దంపతులు దేవునికి చాలా విరోధమైన కోపాన్ని తెచ్చారు. ఆయన కోప్పడకుండా వారి మీద చాలా శాంతాన్ని చూపిస్తూ ఒక ప్రక్రియకు రచన ఆయన పూనుకున్నాడు. అది ఏంటంటే ఆదాము కొరకు అద్భుతమైన కార్యం చేయాలి. అది ఎలా జరిగిందో గమనించండి. ఇప్పుడు ఆదామవ్వలు పాపం చేశారు కనుక వాళ్ళు దోషులు. నిర్దోషులా చెప్పండి, ఎవరు? దోషులే. న్యాయాధిపతి అయిన దేవుని ముందు వాళ్ళు ముఖాలు ఎత్తుకోలేకపోతున్నారు. అందుకే చెప్పాడు కదా, నీ స్వరమును నేను విన్నప్పుడు ఎక్కడున్నాను? నేను చెట్టు చాటును ఉన్నా. నీ ముఖాన్ని చూడలేకపోతున్నాను, నీ యొద్దకు నేను రాలేకపోతున్నాను, నేను దిగంబరుడుగా ఉన్నాను అన్న తన స్థితి, పతనమైన పరిస్థితినంతా దేవునితో చెప్పడం ప్రారంభించి వాళ్ళ పాపం ప్రభు ముందు ధైర్యంగా తల ఎత్తుకొనివ్వలేకపోయింది. చేతులు కట్టుకొని ఇరువురు నిలబడ్డారు. ఇప్పుడు ఆయన సింహాసనం నుండి న్యాయం ఎలా బయటకు వస్తాడు? తప్పు చేసిన వాడు ఎవడైనా శిక్షకి అర్హుడే. అది ఎవరమైనా సరే. ఆదాము దేవుని చిత్తాన్ని విస్మరించి పండు తిన్నవాడు. కొంతమంది అనుకుని ఉండొచ్చు. ఒక ఆయన ఇలాగ అన్నాడు, వరంగల్లో నేను వాక్యం చెప్పడానికి వెళ్తే, ఆదాము తెంగరోడయ్యి పండు తినేసాడు, నేనైతే తినకపోతున్నా అన్నాడు. ఎవరంట? ఆదాము తెంగరోడయ్యి పండు తినేసాడంట. ఈడు పెద్ద మేధావు. మరి ఆదాముల నుండి వచ్చిన మనము మేధావులం అయ్యి, సైంటిస్టులు అయ్యి, డాక్టర్లు అయ్యి చాలా విధాలుగా అభివృద్ధి చెందితే ఆదాము తెంగరోడు ఎందుకు అవుతాడు? ఆదాము నుండి వచ్చిన మనమే ఎంత ఘనత సాధించాము, ఎంత అభివృద్ధిని సాధించినప్పుడు ఆదాము తెలివి లేని వాడికి ఎలా ఉండగలుగుతాడు? అపార మేధావి. నీకు నాకు మన కడుపును పుట్టిన పిల్లలకి పేర్లు ఎడతాకమే తెలియకే ఆడి దగ్గరికి వెళ్ళి ఈడి దగ్గరికి వెళ్ళి ఏ గదిలో పుట్టింది, ఏ రాశిలో పుట్టింది ఎత్తుక్కొని వచ్చి పేర్లు పెట్టుకునే రకం. మరి ఆదాము పేర్లు ఎలా పెట్టాడు? చదువు లేకపోయినా, అక్షర జ్ఞానం లేకపోయినా ప్రతి జంతువుని పేరు పెట్టి పిలిచిన మేధావతడు. ఊరికే అవ్వ పండు తినేమడి తినేలా. తినడానికి రీజన్ ఏంటంటే అవ్వ పండు తినేసింది. అప్పటికి దేవుని ఆజ్ఞను అతిక్రమించింది కేవలం హవ్వ మాత్రమే, ఆదాము కాదు. అప్పటికి హవ్వ పండు తిని పాపిగా ఉంది, పండు తినని ఆదామేమో పరిశుద్ధంగా ఉంది. దేవునికి నుల్లు వెచ్చని స్థితి ఎప్పుడు నచ్చదు. ఉంటే వెచ్చగా ఉండాలి, లేదా చల్లగా ఉండాలి. ఒకరు పరిశుద్ధంగా, మరొకరేమో పాపపు స్థితిలో ఉంటే దేవుడికి ఎలా నచ్చుతుంది? ఆదాము ఇలాగ అనుకున్నాడు, నా భార్య ఇప్పుడు పండు తింది, ప్రభు వచ్చే సమయమైంది, దేవుడు వచ్చేది. నా భార్యను తీసుకొని ప్రభు ఎదురుగా నిలబడితే మీ పాపపు స్థితిని బట్టి దేవుడు ఏం చేస్తాడు? శిక్ష వేస్తాడు. ఇప్పుడు ఆమె నా జీవితంలో ఉండదు, ఇక ఆమె నరకానికి పోతుంది. సో ఇప్పుడు ఆమె కొరకు నేను ఏదో ఒకటి చేయాలి. అందుకనే ఆదాము ఏం చేశాడంటే ఆమె ప్రాణాన్ని విమోచించడం కొరకు తొలి ఆదాము చేసిన, మొదటి ఆదాము యొక్క ఆలోచన మనకు అర్థం అవ్వాలంటే కడపటి ఆదాము చేసిన త్యాగం మనకు తెలియాలి. మానవ జాతి పాపం చేసిందన్న సంగతి తెలిసి పాపములో దేవుని మహిమను పొందుకోలేకపోతుందని ఎరిగిన తండ్రి లోకాన్ని ఎంత ప్రేమించాడంటే పాపాన్ని, పాపపు స్థితిలో ఉన్న మనిషిని రక్షించడం కొరకు తానే పాపిగా మారాడు. అవునా కదా? మనల్ని విమోచించడానికి ఆయన ఎలా మారాడు? ఆయన పాపిగానే మారాడు. ఆ మనిషి ఉన్న స్థితికి దిగజారాడు. ఆయన దిగి వచ్చాడు అని చెప్పాలి. ఆదాము కూడా తన భార్యను కాపాడడం కొరకు ఆయన పండు తినవలసిన అవసరం ఎలాగొచ్చిందో నీకు నాకు విమోచన కల్పించడం కొరకు ఆయన సిలువను మోయాల్సిన అవసరం అంతే ఏర్పడింది. స్తోత్రం కలుగునుగా. అందుకనే మానవ జాతుల విమోచన కార్యానికి పునాదులు పడింది 2025 సంవత్సరాల క్రితం కాదు, ఏదేను తోటలో
గెత్సేమనే తోటలో రక్షణ ప్రణాళిక కంటే ముందు ఏదేను తోటలోనే దేవుడు ఒక రక్షణ ప్రణాళికకు శ్రీకారం చుట్టాడు. ఇరువురు దోషులుగా నిలవబడ్డారు. న్యాయాధిపతి అయిన దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఇప్పుడు తీర్పు ఇలా వెలువడుతుంది. ఎలాగా? చదువు ఒకసారి కీర్తన గ్రంథం, బైబిల్ గ్రంథాలు తీయండి. 89వ కీర్తన 14వ వచనం చదువుదామా? నీతి న్యాయాలు ఆయన సింహాసనానికి ఆధారములు, కృపా సత్యములు దేవుని సన్నిధాన వర్తులు అంట. స్తోత్రం కలుగునుగాక. వింటున్నారా? చేతులు పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఏంటంట? ఆధారములు, కృపా సత్యములు ఆయన సన్నిధాన వర్తులు. దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయనకి కుడి వైపున ఎడమ వైపున ఒకరు కృపగాను, మరొకరేమో సత్యంగాను ఉన్నారు. నా మాటలు అర్థమవుతుంటే స్తోత్రం చెప్పు. ఎలాగున్నారంట? ఆయన కుడి వైపున ఒకరు కృపగాను, మరొక వ్యక్తి ఏమో సత్యముగాను ఉన్నారు. ఎందుకంటే ఆయన సింహాసనానికి ఆధారాలు కృపా సత్యాలు. ఆదాము పాపం చేశాడు, దోషిగా తండ్రి ఎదుట నిలవబడ్డాడు. ఇప్పుడు ఇరువురిని దేవుని ఎదుట దోషులుగా చిత్రీకరించడానికి కృపా సత్యాలు తమ చట్టాలు పట్టుకుని నిలవబడి ఉన్నారు ఆదాము ఎదుట దేవుని ముందు. ఇప్పుడు ఆదాము పాపం చేసిన కారణాన్ని బట్టి అతడు వాదించలేడు. ఎందుకంటే అతన్ని నేరం రుజువయ్యింది. తానే ఒప్పుకున్నాడు నేను పండు తిన్నాను అని. ఇక నేరస్తుడే నేరాన్ని ఒప్పుకున్నప్పుడు శిక్ష ఏముంటది? అది తీర్పుగానే ఉంటది. ఇక అందుకనే ఇప్పుడు ఆదాము తన నేరాన్ని ఒప్పుకున్నాడు. మరి దీనికి పరిష్కారం ఏంటి? సత్యము తన చట్టాన్ని పట్టుకొని ముందుకొచ్చి వాదిస్తుంది. ఆదాము దేవుని గౌరవించలేదు. ఆదాము దేవుని మాటలను తృణీకరించాడు. దేవుడు అంటే భయం లేని పని చేశాడు. అందుకనే ఆజ్ఞను దేవుడు జారీ చేసినా సరే అతడు లెక్కలేని పందాలు బ్రతికాడు. అందుకని ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చిన జీతం మరణం. ఆ మరణం అనే ముళ్ళు ఆదాము జీవితంలో ఉండిపోద్ది. సత్యం వాదిస్తాం. ఈలోపు కృప తన చట్టాన్ని పట్టుకుని ముందుకు వచ్చేలాగంటుంది. ఆదాము పాపం చేశాడన్న మాట వాస్తవమే, కాదనట్లేదు. కానీ ఆదామును మనము ఖచ్చితంగా శిక్షించడం కాదు, క్షమించాలి అంటారు. ఎవరు చెప్పండి ఆ మాట? ఎవరు? కృప ఏమంటుంది? ఆదామును క్షమించాలి అని. సత్యం ఏమంటుంది? ఆదామును శిక్షించాలి అని. ఇదేమో క్షమించాలని, ఈ సత్యమేమో శిక్షించాలని. ఇరువురు మధ్య వాదోపవాదాలు బలంగా జరుగుతూ ఉన్నాయి. సత్యం అంది ఎందుకు క్షమించాలి? ఎందుకు క్షమించాలి? కృప అంటుంది ఆదాము మనిషి, మానవుడు, మరణాన్ని భరించేంత బలవంతుడు కాదు. అయితే ఎవడు తినమన్నాడంట పండు అని సత్యం వాదించడం మొదలుపెట్టింది. దేవుడు తినొద్దన్నప్పుడు ఎందుకు తిన్నట్టు? దేవుడు చెప్పాడుగా ముందే, తిన్ను దినమున నిత్యముగా చేస్తామని. దేవుడు చెప్పిన మాటలో జాగ్రత్త పడాలిగా. అవును, జాగ్రత్త పడాలి, నేనేం కాదనట్లేదు. కానీ ఆదాం పండు తిన్నాడు, ఒప్పుకున్నాడు తన నేరాన్ని. కృప వాదిస్తుంది ఈసారికి అతన్ని క్షమించి వదిలే. అది ఎట్లా కుదురుద్ది? సత్యము మరలా నిలవబడి వాదిస్తుంది దేవుని పక్షంగా. ఆదాము పాపం చేసినప్పుడు తీసుకెళ్లి నరకంలో పడేయాలి, మరణపు అంచులు విడిచిపెట్టాలి. ఎలా ఆదాము మీద జాలి పడుతున్నావు? ఆదామురే కనుక ఇప్పుడు వదిలేస్తే ఆదాము నుండి వచ్చిన మానవ జాతి పాపమే చేస్తుంది, కానీ దేవుడు అంటే భయపడదు. అందుకని ఆదామును శిక్షించాలి అని సత్యం వాదిస్తుంటే కృపంది దేవుడు క్షమించువాడు కదా, తండ్రి స్థానంలో ఉన్నాడు కదా, ఆయన నిత్యుడగు తండ్రి కదా. మరి ఆయన కనికరాలు, ఆయన దయని ఏం చేద్దాం? ఓకే, ఆయన కనికరము ఉంది, దయ ఉంది, ఆయన వాత్సల్యతలు కలిగిన వాడే తండ్రి అయి ఉన్నాడు. కానీ బెత్తము వాడని తండ్రి కుమారుణ్ణి నడతను సరిచేయడం సాధ్యమా? సత్యము వాదన, కృపావాదన జరుగుతూ ఉంది. ఇలాంటి వాదన మధ్యలో ఆదాము హవ్వలకు ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించు. కోర్టులో ముద్దాయి జడ్జి ముందు నిలవబడి ఉన్నప్పుడు తీర్పు ఎలా వస్తుందో తెలియక వేదన పడుతున్నట్టు ఆదాము హవ్వలు కూడా వేదన పడుతూ ఉన్నారు. ఇప్పుడు సత్యమేమో శిక్షించమని, కృపేమో క్షమిద్దామని. ఇలాంటి వాదోపవాదాల మధ్యలో తండ్రి అయిన దేవుడు తన సింహాసనం ముందు లేచి నిలబడ్డాడు. సత్యమా, ఆదాము విషయంలో నువ్వు మోపుదామన్న శిక్షలు ఏవైతే ఉన్నాయో అవి శిక్షగా మలుద్దాం, తీర్పుగా. కృప అంటుంది అదేలా?
నువ్వు క్షమించుటకు సిద్ధ మనసు కలిగి ఉన్నా దేవుడవు కదా, ఆదాముని ఈసారికి వదిలేద్దామంటుంటే కృపతో మాట్లాడుతున్నాడు తండ్రి. నువ్వు చెప్పినట్టు కూడా ఆదాము నేను క్షమిస్తాను. సత్యం అంది, నువ్వు క్షమిస్తానంటున్నా, మరి సత్యంగా నువ్వేం చెప్పాలి? ఆదాముని ఏం చేయాలి? శిక్షించాలి కదా. రెండిటికి పొసుగుదల ఉండదు. ఇలాంటి సందర్భంలో సత్యం అంతా ఒకవైపున, కృప అంతా ఒకవైపున మాట్లాడుతుంటే దేవుడు వాటిని రెండింటిని దగ్గరకు తీసుకుని ఇలా చెప్పాడు. అదేమన్నాడంటే, కృపా సత్యాలారా మీరు ఇలా ఉండడం సబబు కాదు. సత్యము చెప్పినట్లు ఆదామును శిక్షిస్తాను, కృప చెప్పినట్లు ఆదామును క్షమిస్తాను. ఈ రెండు తీర్పులను నేను ఆమోదించబోతున్నాను. మీ రెండు తీర్పుల్లో ఏది నేను కొట్టివేయడానికి ముందుకు రావట్లేదు, రెండు నెరవేరుస్తాను. బట్ విషయం ఏంటంటే, ఆదామును కృప చెప్పినట్టు క్షమించి ఏదైనా తోటలోంచి గెంటి వేస్తాను. సత్యం చెప్పిన శిక్ష అంతా ఆదాము నా కొడుకే కదా, నా కుమారుడే కదా, అతనికి బదులు నేనే ఆ శిక్షను భరిస్తాను అని చెప్పాడు. హల్లెలూయా. ఎలా శిక్షను భరిస్తావు? అప్పుడు ఇలా చెప్పాడు, కృప నిలువు కర్రగా నిలవబడితే, సత్యము అడ్డకర్రగా నిలవబడితే ఏమవుతుంది? అది చెప్పండి, ఏమవుతుంది? సిలువ అవుతుంది. అందుకనే ఈ రెండిటి మధ్యలో మానవ జీవితానికి విమోచన కల్పించాడు. హల్లెలూయా. ఇది రక్షణ ప్రణాళిక. మీరు అనుకోవచ్చు, సత్యానికి కృపకి అసలు సంబంధం లేదు కదా, ఇద్దరు గొడవ పడ్డారు కదా, ఎలా కలుసుకున్నాయి? చదువు ఒకసారి కీర్తన గ్రంథం, బైబిల్ గ్రంథాలు తీయండి. 85వ కీర్తన 10వ వచనం చదవండి. 85వ కీర్తన 10వ వచనం, కృపా సత్యాలు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి. ఇప్పుడు గట్టిగా చెప్పండి. ఇందాక వాదించుకున్నాయేమో కానీ ఇప్పుడు మాత్రం రెండేమైనాయి. బైబిల్ చెప్తుంది, కృపా సత్యాలు కలుసుకున్నాయి, నీతి సమాధానాలు ఒకదానికొకటి. ఎక్కడ ముద్దు పెట్టుకున్నాయి? కల్వరి శిలువలో. ఆ రెండింటి మీదే మానవ జీవితానికి విమోచన కల్పించబడి. అందుకని ఏబి మాసిలమ్మని గారు రాసిన పాటలో ఒకటి ఉంటుంది, నీ సిలువే నా శరణాయనురా. ఆయన సిలువే మానవుడికి విమోచన కల్పించింది, మరొక బ్రతికే భాగ్యాన్ని కల్పించింది. నిజంగా ఆ కృపాసత్య సంపన్నుడే భూమి మీదకి రాకపోయి ఉంటే దుష్టుడు తన దుష్టత్వమునందే మరణించేవాడు, పాపి తన పాపమునందే తన జీవితాన్ని ముగించేవాడు. పాపి తన పాపమునందు, దుష్టుడు తన దుష్టత్వమునందు నశించడానికి ఇష్టం లేదు. అబ్రహాము సొదొమ గొమొర్రా విషయంలో ప్రార్థన చేశాడు, నీతిమంతులను దుష్టులతో పాటు నాశనం చేస్తావా? దేవుడు ఏమన్నాడు? నాశనం చేస్తానన్నాడా? అనలేదు. ఒక్కడున్నా సరే ఆ పట్టణాన్ని నేనేం చేస్తానన్నాడు? కాపాడుతానన్నాడు. మరి ఈ ప్రపంచాన్ని ఆయన కాపాడాలి అంటే ఏ నీతిమంతుడు ఉన్నాడు? బైబిల్ చెప్తుంది, ఒక్కడు నీతిమంతుడు కూడా లేడు. మరి లోకానంతా దేవుడు శిక్షించాలి కదా, ఆయన శిక్షించలేదు ఈ లోకాన్ని. యోహాను 3:16 చెప్పాడు, లోకాన్ని శిక్షించలేదంట కానీ దేవుడి లోకమును ఎంతో ప్రేమించాను. ఆ ప్రేమకు నిదర్శనాలే ఈరోజు నువ్వు నేను తిరిగి క్రీస్తులో తిరిగి జన్మించే ఆ భాగ్యాలు, బ్రతుకులు ప్రభు ఇచ్చాడు. ఆ సిలువ మనది, ఆ సిలువ మీద ఉన్న శ్రమలన్నీ మనవి. ఆ సిలువ వల్ల వచ్చే శిక్ష, అందులో శిక్షకు గురి అయిన వ్యక్తికి వచ్చే అవమానాలు, అవన్నీ మనము పొందాల్సింది. కానీ దేవుడు ఆదిలో ఇలా చెప్పాడు, ఆదామా నేను నిన్ను క్షమిస్తున్నాను, కృపాసత్యములారా నా పిల్లల్ని మీరు ఏమి చెయ్యొద్దు. చట్టం చెప్పినట్టు పాపం యొక్క పర్యవసానాన్ని నా పిల్లల పక్షంగా నేనే అనుభవిస్తాను. దానిని ఇతిహాస పురాణాలు కూడా అశ్వమేధ యజ్ఞం అని చెప్పుకుంటూ వచ్చారు. అశ్వమేధ యజ్ఞం అంటే అర్థం ఏంటంటే, మచ్చలేని ఒక మేక పిల్లను తీసుకోవాలి. హైందవ పురాణాల గాథలో ఉన్నవి, ఇవి అడిగి తెలుసుకోవాలి మీరు. మచ్చలేని ఒక మేక పిల్లను తీసుకోవాలి. ఆ మచ్చలేని మేక పిల్లను తీసుకొని గుంజకు కట్టాలి. గుంజకు కట్టిన మేకను ఏం చేయాలంటే కొరడాలతో కొట్టాలి, దాని శరీరాన్ని చీల్చాలి, మాసిపత్రి అనే చేదు రసాన్ని
దానికి తాగించాలి. చేదు రసాన్ని తాగించడమే కాదు, అది అటు ఇటు కదలకుండా దాని కాళ్ళల్లో చేతుల్లో చువ్వలు గుచ్చాలి. చువ్వలు గుచ్చేస్తే సరిపోదు, దానిని చంపాలి. ఆ యజ్ఞోపాధ్యాయం చేయుచున్నటువంటి కృతువులు అంటారు, అంటే బ్రాహ్మణులు ఆ పూజలు చేసేవాళ్ళు. వాళ్ళు ఏం చేయాలంటే, ఏ మేకనైతే చంపారో దానికి ఒక బట్ట చుట్టాలి. ఆ బట్టను 4 పెలికలుగా చింపుకొని భాగాలు చేసుకోవాలి. చివరికి దాన్ని చంపబడిన తర్వాత ప్రాణప్రోక్షణ చేసి తిరిగి ఆ జంతువుని ఏం చేయాలని బ్రతికించాలి. అప్పుడే మానవుడు పాపం మీద జయ్యము పొందిన వాడితో సమానం అవుతాడు. ఆజ మీద యజ్ఞంలో ఉన్నటువంటి బలి పశువుకు జరగాల్సిన ప్రక్రియ అది. చంపబడిన పశువును మరలా వాళ్ళు ఏం చేయాలని ప్రాణప్రోక్షణ చేసి తిరిగి బ్రతికించాలి. ఎలా బ్రతికించగలుగుతాడు? మానవుడు జీవము కలిగి ఉన్నాడా? లేడు. చనిపోయినది మరలా బ్రతికించుకోవడం మానవుడు తరం కాదు. ఎవరు వల్ల సాధ్యమవుతుందంటే, మరణాన్ని కూడా తిరిగి సమాధి చేసి తాను మృత్యుంజయుడే తిరిగి లేపబడిన ఒకే ఒక్క దేవుడు. బైబిల్ చెప్తుంది, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవమే పునరుత్థానముగా ప్రభు శరీరము మరల తిరిగి లేపబడింది 3వ దినమున. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకని యోబు కూడా అన్నాడు, ఆయన విమోచకుడు, ఆయన సజీవుడని నేను ఎరుగుదును, తరువాత ఆయన భూమి మీద నిలిచినని నేను ఎరుగుదునని చెప్పాడు. ఆయన సజీవుడు. ఈమెన ప్రకటన గ్రంథాన్ని కూడా చదవగలిగితే చెప్పాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, మృతుడునైతిని గాని ఇదిగో నేను యుగ యుగాలు. చనిపోయిన వాడు కాదు ప్రభు. భూమి మీద పుట్టినోడు ఎవడైనా చచ్చిపోయాడు సార్. యేసు ప్రభువారు మాత్రం చనిపోయి తిరిగి లేచిన గొప్ప దేవుడు. ఎందుకో తెలుసు, ఆయనలో జీవం ఉన్నది. హల్లెలూయా. పాపములోనే మానవుడి జీవితాన్ని వదిలేయడానికి ఇష్టపడలా. ప్రాణప్రోక్షణ జరగాలి. అలా జరిగితేనే. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఆజ మీద యజ్ఞమే బైబిల్లో రాయబడి ఉన్న కల్వరి శిలువ యజ్ఞం అది. స్తోత్రం. దాని మీద మచ్చలేనిది, ఎలాగైతే గొర్రె పిల్ల తీసుకోవాలో, పాపము లేని ఒక దేవుడు మానవ జాతి పక్షంగా గొర్రె పిల్లవలే యజ్ఞం అవ్వాలి. ఎవరు పాపము లేనివాడు బైబిల్ చెప్తుందంటే యేసు ఒక్కడే. దాన్ని గుంజకు కట్టాలి. ఆయన కూడా సిలువ యొక్క కయ్యుకర్ర కేసు కొట్టి కొరడాలతో కొట్టారు. ఆయన వస్త్రాన్ని చింపారు. ఆయన కాళ్ళ చేతుల్లో మేకులు కొట్టారు. చేదు రసాన్ని తాగించారు. ఆ మేకకి ముళ్ళ కంపను చుట్టినట్టు ఈయనకు ముళ్ళ కిరీటం చుట్టారు. ఇంకా చెప్పాలి అంటే, ఆ మేక దగ్గర ఉన్నటువంటి వస్త్రాన్ని 4 కృతులుగా అంటే పెలికలుగా చింపుకున్నట్టే ఆయన వస్త్రాన్ని సైనికులు ఏం చేశారు? పంచుకున్నారు. శిలువ మీద ఆయన్ని అన్యాయంగా చంపారు. కానీ ఈ మేక పిల్లను చంపడం జరిగింది, కానీ తిరిగి బ్రతికించలేకపోయారు. కానీ ఈ కల్వరి యజ్ఞంలో ఉన్నటువంటి గొర్రె పిల్ల అయిన ప్రభువు ఆయన పునరుద్ధానుడై 3వ దినం తిరిగి లేపబడ్డాడు. అప్పుడే మనకి సత్యములో నుండి కృప వైపు మనం నడిపించబడుతూ వచ్చాం. అందుకని ప్రభు చెప్పాడు, సమస్తము సమాప్తమైనది. సిలువలో వేయబడినటువంటి కేక మానవ జీవితం పట్ల కలిగి ఉన్న రక్షణ ప్రణాళిక అంతా ఆయన ముగించాడు. అంటే సత్యము యొక్క సెక్షన్ అంతా ఆయన అనుభవించి కృపలో మనల్ని క్షమించి వదిలేశాడు. ఎందుకో తెలుసా? ఇంకా తాగి తోడరని కాదు. తాగమాకో, అన్యాయంగా బ్రతకమాకో, జీవితాన్ని కాపాడుకో. నీ దేహము దేవుని ఆలయం, నువ్వు పరిశుద్ధంగా జీవించాలని ఒక మంచి అవకాశం ఇచ్చాడు. అదే మనం ఉన్నది ఇప్పుడు కృపాకాలం. కృపా సత్య సంపూర్ణుడుగా వచ్చిన వాడే ఇప్పుడు కూడా నిన్ను అడుగుతున్న మాట ఏంటంటే, నేను ఈ లోకాన్ని ఎంతో ప్రేమించనురా. ఆ లోకంలో నువ్వు ఉన్నావు కదా, ఎలా బ్రతుకుతున్నావు? ఈ రాత్రి ఈ క్రిస్మస్ కూడికి వచ్చిన నీతో నేను ప్రేమతో మాట్లాడేది, ఇంకెంతకాలం నీ పాపం నందు బ్రతుకుతావు? ఇంకెంతకాలం నీ వ్యసనాలు యందు జీవించగలుగుతావు? వయసు అయిపోతున్నావు కూడా ఎందుకు జ్ఞప్తికి తెచ్చుకోలేకపోతున్నావు? ఏదో నీ శరీరానికి నువ్వు అప్పు ఉన్నట్టు నువ్వెందుకు తాగుతున్నావు? నీ శరీరానికి ఏదో రుణం ఉన్నట్టు నీ శరీర క్రియలు ఇంకెంతకాలం జరిగించగలుగుతావు? మారవా? 2025 ముగింపులోకి వచ్చావు. అధికమైన ఆయుష్ను అనుభవిస్తున్నావు, కానీ అధికమైన పాపానే చేయడానికి ఎందుకు పూనుకుంటున్నావు? జాగ్రత్త. నువ్వు దేవుని ముందు నిలవబడాల్సిన రోజు ఒకటి ఉంది. నువ్వు లెక్క అప్పగించాలి. ఆ రోజు ధవళ సింహాసనం ముందు మన తల ఎత్తబడి ఉండాలి, కానీ తల ఆదాములాగా కిందకి దించుకొని ఉండకూడదు.
అందుకని ప్రభు చెప్తున్నాడు, ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాను, ప్రేమించిన లోకానికి నా అద్వితీయ కుమారుణ్ణి బహుమానంగా అనుగ్రహించాను. ఈ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశించి నరకానికి పోక నిత్య జీవము పొందినట్లు దేవుడు ఆయన మన కొరకు అనుగ్రహించాను. హల్లెలూయా. ఆ కృపా సత్యాల మధ్యలో ప్రభు నిలవబడకపోతే నీకు నాకు విమోచన ఉండేది కాదు, సాధ్యమయ్యేది కాదు. ఏదో ఈ క్రిస్మస్ అనేది సెలబ్రేషన్ కోసం కాదు నాన్న, సాల్వేషన్, రక్షణ. క్రిస్మస్ అంటే ఏదో 4 పాటలు పాడిన 2 చిందులు వేసుకొని రుచికరమైన భోజనం చేసుకుని వెళ్ళిపోవడం కోసం కాదు. ఇందులో కేకలు ఎక్కడ ఉన్నాయి? కన్నీళ్లు తప్ప. క్రిస్మస్లో కేకలు ఎక్కడ ఉన్నాయి? కన్నీళ్లు తప్ప. ఏడవాలా? ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా? తాగి చిందేమని కాదు, బాగా వండుకొని తిని తాగమని కాదు, ఆయన నీ కొరకు చేసిన త్యాగాన్ని గుర్తించుకోమని. స్థలం ఇవ్వని లోకం వలె నువ్వు కూడా నీ హృదయంలో దేవునికి స్థానం ఇవ్వకపోతే జాగ్రత్త. ఆయన ఎప్పటికీ నీ హృదయం వెలుపల నిలవబడి తట్టుచున్నాడు. నీ లోపలికి రావాలి అని ఆయన నీ యందు నిలిచి నిన్ను ఫలింప చేయాలని. ఇంకెంతకాలం ఈ జీవితాన్ని వ్యసనాలకి, ఇంకెంతకాలం వ్యర్థమైన వాటికి, నీ శరీర ఇచ్చని, నీ కోరికెచ్చల్ని, లోకేచ్చల్ని, భోగేచ్చల చేత నింపబడి నీ జీవితాన్ని పతనానికి, నరకానికి లాక్కెళ్ళుకోవడానికి ఎందుకు ఇష్టపడుతున్నావు? ప్రేమతో చెప్తున్నాను, నీ శరీరంతో చేసిన ప్రతి క్రియను ఆయన కొట్టివేయడం కొరకు శరీరం అనే తెర ద్వారా భూమి మీదకు దిగొచ్చాడు. ఆయన ఆ శరీరం మీదే మానవ శిక్షలన్నీ భరించాడు. ఏ తల్లి రాసిందో నాకు తెలియదు కానీ, ఎందుకో నన్ను ఇంతగా నువ్వు ప్రేమించదు అనే పాటలో ఒకటి ఉంటుంది. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతు. ఏం పాట అదేగా? నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వ్రేలాడితివి, నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. ఎవరిదా స్థానం? చెప్పి ఎవరిది? ఆ సిలువ ఎవరిది? అయిందా మందా? ఒప్పుకుంటున్నావా? మూడు మేకులు పీక్కోలేకపోతున్నాడు, వ్యంగ్యంగా మాట్లాడుతున్నావు. ఏ నేరం చేశాడని అంత శిక్ష వేశాడని వ్యంగ్యంగా మాట్లాడుతున్నావు కదా. అది నీ సిలువ, అది నువ్వు భరించాల్సిందే. యథార్థవంతులుగానే దేవుడు మనల్ని సృజించాడు, కానీ మనమే వివిధమైన తంత్రాలు కల్పించుకొని శరీరం దాని ఇచ్చల చేత బ్రతికాము తప్ప ఈ శరీరాన్ని పెంచి పోషించాము, కానీ నీ ఆత్మను గురించి పట్టించుకోలేదు. అధిక పాపం చేయమని కదా సార్ ఆయుష్నిస్తుంది. ఆయన సత్యాన్ని తెలుసుకో. ఆయన శరీరం మీద పడిన ప్రతి గాయము అది మనము పొందాల్సింది, కానీ నీకు నాకు గొప్ప విడుదల ఇచ్చాడు. ఆ స్థానము మనది, కానీ ఆయన అన్నాడు నువ్వు భరించలేవురా. ఆ బరువైన శిక్షణ ఆయన భరించాడు. ఆయన వెనుక మనల్ని దాచి మనల్ని ఈ స్థితిలో ఉంచాడు. ఆయన బైబిల్ చెప్పింది ఎఫెసీయుల 2:1 మీరు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా క్రీస్తు తన ప్రేమతో మనల్ని తిరిగి బ్రతికించాడని. హల్లెలూయా. ఏమి ఇవ్వగలుగుతాం? మానవ హృదయాన్ని తప్ప. ఈ రాత్రి ఈ సభ ఎందుకు పెట్టబడిందో తెలుసా? నీ ఆత్మను ప్రభు చేతికి అప్పగిస్తావేమని, మోసపూరితమైన నీ హృదయాన్ని ప్రభుకి అప్పగిస్తావేమని. ఏదో వినేసి వెళ్ళిపోవడానికి ఇక్కడికి నువ్వు రాలేదు. దేవుని వాక్యం విన్నావు కదా. ఆయన ఎందుకు రక్తం కాచాడో, ఎందుకు తన ప్రాణాన్ని పెట్టాడో
ఎందుకు శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు? కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్యలో నిలవబడకపోతే ఆ శిక్షల వల్ల మనం ఎప్పుడో నశించిన నరకానికి పోయేవాడు. ఆ కుమారుడు ప్రభు అని యేసు ఆయనను ముద్దు పెట్టుకో, లేని ఎడల కోపించునేమో అని వాక్యం మాట్లాడుతుంది. అధికంగా దేవునికి విరోధంగా బ్రతకకు, దేవుని చిత్తాన్ని చేయి. నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే నాలో నుండి తీసే ప్రభుని అడుగు. నేను కూడా చాలా వ్యతిరేకంగా జీవించిన వ్యక్తిని, యవనప్రాయం బ్రతకడానికి ఇన్ని మెతుకులు పెట్టినప్పుడు ఈ బైబిల్ నాకు వద్దని విశ్లేషణ మూర్ఖుడు. సమస్యలు తీరినప్పుడు చేసుకొని సావండి, సేవలతో నాకు పని లేదని చాలా తిరుగుబాటు చేసిన వ్యక్తిని, దేవుని చిత్తంలో లేని మనుషుల్ని ప్రేమించి జీవితంలోకి తెచ్చుకొని మొదలు నరికిన చెట్టు విరిగి పడిపోయినట్టు కొలాప్స్ అయిపోయిన మనిషి. కోర్టులు, పోలీస్ స్టేషన్లు, ఇదే గుడివాడ, ఇదే మచిలీపట్నం, ఇదే రాసులు, ఇది అమలాపురం, ఇదే రాజమండ్రి కోర్టుల చుట్టూ ఏడ్చుకుంటూ తిరిగిన జీవితం. దేవునికి చాలా విరోధంగా బ్రతికాను. శరీరంతో చెడ్డ కార్యాలు చేయకపోయిన దేవుని చిత్తాన్ని విస్మరించినటువంటి ఓ పతనమైన మనిషి నేను. నెమ్మది లేదు, వయసు వచ్చినది, బాధలేమి ఎక్కువ, ప్రాణం విసిగిపోయింది, మనసు చచ్చిపోయింది, జీవితం మీద విరక్తి కలిగింది. చచ్చిపోవడానికి పలు సూసైడ్లు ఎన్నో చేసుకున్నాను. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో చిత్ర విచిత్ర సూసైడ్లు ఎన్నో చేసుకున్నాను. ఎందుకంటే శానాదయాలు పట్టినోడు, సమాజంలో ఉండాల్సినోడు శ్మశానాలకు వెళ్ళినట్టు మరణపు ఆలోచనల చేత నింపబడిపోయాను. 2015 డిసెంబర్ 18వ తారీఖు నా గదిలో నేను పండుకొని ఉండగా మరణం నాతో ఎలా మాట్లాడింది. 2016 నువ్వు చూడనివ్వను, ఎందుకో తెలియదు. క్యాలెండర్ చూస్తే 12 రోజులే ఉంది 2016. ఈ 12 డేస్లో ఏమైపోతున్నా అర్థం కాదు. నాన్న ప్రార్థన చర్చిలో చేసుకున్న తెల్లవారు గట్లు వెళ్ళి కూర్చొని చెప్తే నాన్న ప్రార్థన చేసుకోమన్నాడు, వినలేదు. సూసైడ్లు చిత్రంగా చేసుకున్నాను. పాయిజన్లు మింగేయడం, ఫ్యాన్ గుర్రు వేసుకోవడం, కరెంటు వైర్లు కొరుకుని నోట్లు పెట్టుకోవడాలు, సూసైడ్లు ఎన్నో, లారీల కింద సూసైడ్లు. ఆలోచన తప్ప బ్రతకాలని ఆలోచన ఉండేది కాదు. 23వ తారీఖు ఏలూరు పడుపుటేరు బ్రిడ్జి మీద దూకు చావడానికి వచ్చేసాను అర్ధరాత్రి. ఆ పక్కన డౌన్లో శ్మశానాలు ఉంటే చూడరా ఎంతమంది హాయిగా పడుకొని నిద్రపోతున్నారో. ఈ చావులో నెమ్మది ఉందరా, బతికితే నెమ్మది లేదురా. నైవంచన పూరితమైన పరిస్థితుల మధ్యలో ఒంటరిగా మిగిలిపోయేవిగా ఏం సాధించావు ప్రేమించి స్నేహించి? ఏమైంది నీ జీవితం? చచ్చిపోయి సుఖంగా నిద్రపోయి బాధలు లేని ప్రపంచంలో ఉండలేవు. ఆ రాత్రి ఆ బ్రిడ్జ్ ఎక్కి నిలవబడి ఎక్కి ఏడుస్తున్నాను. ఎప్పుడు నేను వెతకలేదు, ఎప్పుడు దేవుణ్ణి సరైన రీతిలో ప్రేమించలేదు. ఆ రాత్రి ఎలాగ అనుకున్నారే జాన్, దేని తలంసగా ఏదో గుర్తు తెచ్చుకోకుండా ఎక్కడి నుంచి దూకి చచ్చిపో హాయిగా. మీకు తెలియదేముంది, ఏలూరు పడుపుటేరు బ్రిడ్జి మీద దూకి చచ్చిన బతికినోడు ఎవడో ఉండడు. అది ఎంచుకున్నాను నేను. ఆ రాత్రి అక్కడికి వెళ్ళాను, ఆ బ్రిడ్జి మీద నిలవబడి ఏడుస్తున్నాను. కానీ నశించిన దాన్ని ఆయన వదులుకోడు కదా. ఆ రాత్రి ఆయన నా దగ్గరకు ప్రత్యక్షమై నాతో మాట్లాడుతున్నాడు. కుమారుడా, నీ తండ్రి అయిన మోసే దేవుడు, నాన్న మోసేము లూదియా, ఎందుకు వాళ్ళ పేర్లు చెప్పాడు తెలియదు. తర్వాత అమ్మా నాన్న ప్రభు దర్శించాడు, నా కొరకు వాళ్ళు ప్రార్థన చేశారు. గుండెలు బాదుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించారు. నా కుమారుడు చేసిన ప్రతి దోషాన్ని మా తల మీద పెట్టుకుని ఒప్పుకుంటున్నాం అని అమ్మా నాన్నలు ఏడ్చారు. ఏ చేత్తో విసిరేసాడు అదే బైబిల్ చేత్తో పట్టుకోవాలి, ఏ నోటితో సేవ చేయను అన్నాడు, అదే నోటితో వాడు సేవ చేయాలి. అమ్మా నాన్నల ప్రార్థన ఫలితాలు. ఆ రాత్రి నా దగ్గర ప్రభు మాట్లాడుతున్నాడు. నిజానికి దేవుని మహాకృప తల్లిదండ్రుల ప్రార్థన. పిల్లల విషయంలో తల్లిదండ్రుల ప్రార్థన పనులై ఉండాలి. ఎప్పుడు నీ ప్రార్థన ప్రాకారమైన కన్నీళ్ళు బిడ్డలను కవచమే కప్పగలుగుతారు. రాత్రి దేవుని మహాకృప, నా తల్లిదండ్రుల ప్రార్థన విన్న దేవుడు నా చావు దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు. నీకు అక్కర్లేని జీవితం నాకు ఇస్తావా? ఎందుకు పనికిరాదు అనుకున్న లైఫ్ నా చేతిలో పెట్టగలుగుతావని నిన్ను మహిమగల పాత్రగా వాడుకుంటాను. రాత్రి నా లోపం, నా పాపం, నా బలహీనతలు, అవిధేయతలు, నా పతనాలు, నా పొరపాట్లు నాకు తెలిసి వచ్చాయి. సిగ్గు విడిచాను, ఆయన కాళ్ళ మీద పడ్డాను. ఇంకెప్పుడు నీకు వ్యతిరేకంగా బ్రతకనయ్యా, ఊపిరాగే వరకు నీతో జీవిస్తాను. ఏ దారిలో నడిపిన ఎదురు ప్రశ్న వేయను, నీ వెనుక నేను నడిచొస్తాను. నిన్ను మించినోడు నాకు ఇంకెవడు లేడని ఆ రాత్రి ఉన్న పళ్ళంగా షరతు లేక నీ జీవితాన్ని చేతులు పెట్టాను.
క్షమించే మనసు కలిగి ఉన్న దేవుడు తప్పిపోయిన కుమారుడు మెడ మీద ముద్దు పెట్టుకొని కౌగిలించుకున్నట్టు ఆ రాత్రి ప్రభు నా మీద జాలిపడి ఇలాగన్నాడు, ఇదిగో నీ ప్రతి పాపమును క్షమిస్తున్నాను, నీ నోటికి మాటలో పాటలు ఇస్తున్నాను, ఆ మాటలో పాటలు నీకు బలపరిచి బ్రతికిస్తాయి, చూడు నరచేతులు నేను కొత్తగా చెక్కుకుంటున్నాను అని ఆ రాత్రి నా తల మీద చేయి వేసి అభిషేకించాడు. దశాదేశం మొత్తం మారిపోయింది ఆ రాత్రి నుండి ఈ రాత్రి వరకు కూడా. హల్లెలూయా. ప్రభువులో నేను తిరిగి జన్మించిన అనుభవాలు. అప్పుడే రాశాను ఈ పాట, రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తాను, కోల్పోయినవన్నీ నాకు ఇవ్వడానికి, బాధల్లో నన్ను బ్రతికించడానికి నువ్వు రాకపోతే నేను ఏమైపోదురు. నిజంగా రాత్రి ఆయన రాకపోతే ఈ పాటికి నేను ఉండేవాడిని కాదు. అయ్యో 2-3 పిచ్చి మొక్కలు మొలిచేవి, ఎప్పుడో అయిపోయేది కాలం. పాడైపోయిన జీవితాలను వదిలిపెట్టువాడు కాదు. తెలుసో తెలియకో పిచ్చి గీతల పలక మీద గీసుకుంటాం కొన్నిసార్లు. పలకంటే జరిగింది కానీ బతుకులు ఎలా జరుగుతాయి? కానీ ప్రతి అవిధేయతను క్షమించి మన పిచ్చి గీతలో చెరిపి మరలా మన నూతన పరచగలిగిన దేవుడు ఆయన. అందుకని క్రీస్తు యేసునందున్న వారికి ఇక శిక్ష విధి లేదు, పాతవి అన్నీ గతించబడతాయి, క్రీస్తులో సమస్తము నూతనం చేయబడతాయి. ప్రభుకి ఈ రాత్రి నువ్వు కూడా కావాలి. నన్ను వెదక రక్షించిన వాడే ఈ రాత్రి నీ కొరకు కూడా ఆలోచించి రాత్రి మాట్లాడుతున్నాడు. కృపాసత్య సంపూర్ణుడిగా నీ కొరకు వచ్చాను బాబు, ఇంకా నీ పాపం నేను భరించానికి ఎప్పుడు అధికమైన పాపం చేయకు, నా యందు నమ్మి విశ్వాసం ఉంచి ఒప్పుకుంటే ఆయన నీకు రక్షణ ఇవ్వగలిగిన దేవుడు అయి ఉన్నాడు. అందుకే క్రిస్మస్ ఏదో 2 పాటలు 4 డ్యాన్సులు ఏదో చిన్న కేకులు పంచుకొని భోజనాలు చేసుకొని వెళ్ళిపోయేది కాదు. హృదయాలు ఆయన బలిపీఠం మీద పెట్టాలి. వాళ్ళ జ్ఞానులే ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనలాంటి సామాన్యులు మన జీవితాలు ఆయన చేతిలో పెట్టాలి. నేను కూడా ఆయనకి ఇచ్చాను పరిపూర్ణంగా, ఏ షరతులు విధించకుండా ఆయన చేతులు పెట్టాను. ఆశ్చర్యం, ప్రభు చెప్పినట్టుగానే నా జీవితాన్ని ఎంతో ఆశీర్వదించాడు. 2020లో ప్రపంచానికి నేను పరిచయం చేస్తానన్నాడు. 2020లో రాజాని సన్నిధి అనే సాంగ్ రిలీజ్ చేశాను. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ప్రభు ఎంతో అద్భుతమైన రీతిలో ఈ జీవిని ఆయన వాడుకుంటున్నాడు. నేను ఊహించలేదు ఎంత దీవెన, ఇలాంటి ఆశీర్వాదం, ఇలాంటి సంతోషాలు నేను మరలా పొందుకుంటానని. కానీ ఓహోకు మించిన గొప్ప కార్యాలు ప్రభు నా పట్ల చేసినవాడు. ఆయన నాకే కాదు, ఈ రాత్రి నీకు కూడా దేవుడై ఉన్నాడు. ఇంకెంతకాలం వాక్యాన్ని విని నిర్లక్ష్యం? రాత్రైనా మన జీవితాలు ఆయన చేతులు పెట్టడానికి ఇష్టపడదాం. ఆయన కృప మనల్ని క్షమించి ఆయన హక్కును మనం చేర్చుకోవడానికి ఇష్టంగా ఉండగా మన హృదయాలన్నీ ఆయనకి అప్పగించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు మన వెనుకలో దీవించునుగాక. అందరు లేచి నిలబడండి. ఎక్కడున్న వాళ్ళు అక్కడ లాగి లేచి నిలబడి ఒక చిన్న మాట ప్రభుతో చెప్పు. ప్రభువా, ఆదాములాగా నేను కూడా నీకు వ్యతిరేకంగా బ్రతికిన సందర్భాలు, నీకు కూడా కోపాన్ని రేపిన వ్యక్తిగా పలుమార్లు ఉన్నాను. రాత్రి నీ కృప కొరకు ఆర్జిస్తున్నాను. శరీరాన్ని దాని కోరిక నెరవేర్చడానికి కాదయ్యా ఈ జీవితాలు, ప్రభు చిత్తాన్ని తెలుసుకుంటాం అనేటువంటి ఒక ప్రణాళిక. ఈ రాత్రి కళ్ళు మూసి 2 చేతులు ఆయన వైపెత్తు. ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా నీ కొరకే వచ్చాడన్న సత్యాన్ని అంగీకరించు. ఆయన నీ విమోచకుడు, నీ క్రయదానాన్ని చెల్లించినటువంటి కృప కలిగిన వాడు. ఈ రక్షణ, ఈ నిత్యత్వాన్ని, నిత్య జీవాన్ని మన కృషి చేత కాదు, కేవలం ఆయన కృప చేత, మన ప్రయత్నాన్ని బట్టి కాదు, ఆయన ప్రేమ, మన దయను బట్టి లేదా మన ధనాన్ని బట్టి కాదు, కేవలం దేవుని దయ మన జీవితాల మీద కుమ్మరించబడింది. అటు చూడకు. వాక్యాన్ని విన్నావు కదా, కొద్ది నిమిషాలు ఆయన వైపు నీ చేతులు ఎత్తి, నీ మనసు ఆయన వైపు ఎత్తి ప్రార్థన చేయి. ప్రభువా, ఇంకెక్కడైనా నీకు దూరంగా ఉంటున్నానేమో, ఆయాసాన్ని పుట్టించేది నాలో ఎక్కడైనా కలిగి ఉన్నానేమో, నాలో నుండి తీసివేయవా.
నీకు ఇష్టమైన జీవితం జీవించే కృప నాకు దయచే. రాత్రి నీ యందు నాకు నిత్య జీవం ఉన్నదని నిన్ను విశ్వసిస్తే నిత్య పాషాళాన్ని దాటుకొని నిత్యత్వంలో నేను కలుసుకునే భాగ్యం నాకు దొరుకుతుందని అర్థమవుతుంది. సత్య సంపూర్ణ మీరు నాకు కావాలనుకో చిన్న ప్రార్థన. వైపు చూడకు, కళ్ళు తెరిచి కాదు కళ్ళు మూసి 2 చేతులు ఆయన వైపు ఎత్తి ప్రార్థన చేసుకో. మనం ఏదో సోద్యం చూడడానికి రాలేదు కదా. ఆయన వైపు చూడు, నీ మనసు ఆయన వైపు ఎత్తి ప్రార్థన చేసుకో. ఆయన మీద ఆధారపడు. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలే. పాడదమ్మా చప్పలు కొడుతూ. నీవే లేకుండా నీ తోడే లేకుండా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును. చెప్తామా? నీవే రాకపోతే నేనుండాలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా. ఆమె నీవే లేకుండా నేనుండాలి, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా బ్రతుకలేనయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన ఈ మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి వాడే 1000 మంది అన్నావు. నేనున్నానులే భయపడకు అన్నావు. చేతులు పైకెత్తుదామా? నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ, నా మనసారా ఆరాధిస్తూ. నిజంగా ఆయన నన్ను ప్రేమించినట్టు ఎప్పుడు ప్రేమించలేదు. నువ్వు నీ పాపము నందు మరణించడానికి ఏమాత్రం ఇష్టం లేదు. ఆదిలో అపవాది హవ్వను అడ్డం పెట్టుకొని మొదటి ఆదామును పాడు చేశాడు.
దేవుడు మరియను అడ్డు పెట్టుకొని కడపటి ఆదామును హెచ్చించాడు. ఆయన దేవుని ప్రేమ చాలా అమోఘమైనది. నీ పాపానికి విరుగుడు యేసయ్యే, నీకు విమోచకుడు కూడా ఆయన. ఆయన రక్తమే నిన్ను కడిగి పవిత్రులుగా చేయగలుగుతారు. ఈ రాత్రి ప్రభు కావాలి, మన జీవితాలుగా చాలా అవసరం. నా గురించి ప్రార్థన చేయండి అయ్యా అన్న వాళ్ళు చేతులు ఎత్తగలిగితే మీ గురించి ఒక చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, అద్భుతమైన మా ప్రియ ప్రభువా, నీకు వందనాలు. ఈ రాత్రి వాక్యము రూపిగా ఉన్నారు మీరు, శరీరాన్ని ధరించుకొని కృపాసత్య సంపూర్ణుడిగా మా మధ్యలో నివసించడానికి వచ్చినందుకు నీకు స్తోత్రం. నీ అధికమైన ప్రేమ మా యొద్ద మరెవరు చూపించలేరు. మేము నశించుట నీకు ఇష్టం లేక నీవే మా కొరకు సిలువలో మా ప్రాణానికి విమోచన, మా ఆత్మకు రక్షణ కలుగు చేశారు. రాత్రి కూడా సమకూర్చబడి వచ్చిన నీ పిల్లల అవసరతలు నిత్యముగా తీర్చబడునుగాక, వారి అక్రతలు తీర్చబడునుగాక, వారి విడుదల పొందుదురుగాక. యేసు రక్తము వారిని నిత్యముగా కడిగి పరిశుద్ధ పరచునుగాక. వారి కట్లు, వారి బంధకాలు త్రెంచి పరిపూర్ణమైన విజయాన్ని నీ పిల్లలకు కలుగు చేయాలి. నీ దాసుడు డానియల్ రాజు బలపరచండి. దాసుడికి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చండి. ఈ బిడ్డను ప్రభువా నీ చేతులుగా అప్పగిస్తున్నాం. ఈ రాత్రి వచ్చిన బిడ్డలను నీ చేతులుగా అప్పగిస్తున్నాను. వారి వారి కుటుంబాలను నీ దీవెనతో నింపండి ప్రభువా. వారికి కావాల్సిన ప్రతి అవసరతలు, వారి అక్రతలు నీ మహదర్శనలు తీర్చండి. రాత్రి ఎందరైతే తమ జీవితాన్ని చేతుగా అప్పగించడానికి ఇష్టపడుతున్నారో వారికి పరిపూర్ణమైన విజయాన్ని, గొప్ప రక్షణ వారి జీవితాలకు కలుగు చేయండి. వారికి గొప్ప విజయం ఇచ్చి వారి తలలో పైకెత్తి కృపయందు ఆశీర్వదించి ఈ మాటలు వారి జీవితాల్లో 30 దంతులై 60 దంతులై 100 దంతులై ఫలించే కృప భాగ్యాలు అందరికీ కలుగు చేయమని యేసు నామం పేరట అడిగి వేడుకుంటారు మా పరమ తండ్రి. ఆమేన్ చెప్పండి అందరూ కలిసి.